యశా శివకుమార్ని చూడడం జరిగింది. తన టైం అంటే టైం, తనంటే టైం ఏమో అనిపించింది. పర్ఫెక్ట్ టైంకి రావడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ తెలుగు యశా కదా. థ్యాంక్ గాడ్. అదర్వైజ్ నేను మళ్ళీ ఇప్పుడు దీనికి సబ్ టైటిల్స్ కావాలేమో అని అనుకున్నాను. బట్ ఎస్, త్రినాథరావు నక్కిన గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఇవాళ నేను ఆయన్ని బ్యాక్ టు బ్యాక్ కలవడం జరుగుతుంది. బాగుంటుంది. బ్లాక్ బస్టర్ సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ చూస్తే ఎలా అయితే బాగుంటుందో, అలానే బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చే డైరెక్టర్ని బ్యాక్ టు బ్యాక్ కలిస్తే కూడా అలానే బాగుంటుందన్నమాట. సో అలాగే రఘు గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ సాయిరామ్ శంకర్. సో ఈ పేరు నాకు తెలిసి పలికి కొంచెం ఎక్కువ కాలమే అయింది. కాకపోతే ఆ కాలాన్ని మైమరిపింపి చేసేలాగా, మనందరినీ బోలెడంత ఎంటర్టైన్ చేసేలాగా, ఆ స్పేస్ని ఫిల్ చేసేలాగా 1000 అంటూ March 15th మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక పక్క కమర్షియల్ ఫిలింతో మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. సో ఆ కామెడీ టైమింగ్ తెలుసు అండ్ ఆ హావభావాలు తెలుసు. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఆ 143 ఎవరికైనా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం చేస్తూ ఉంటారు? ఐ లవ్ యూ అయితే కొంచెం కష్టం కదా టైప్ చేయడానికి. 143నే టైప్ చేస్తూ ఉన్నాం. మరి 143తో మనందరినీ ఆకట్టుకున్నారు తన యాక్టింగ్తో. సో కొంచెం నాకు తెలిసి కొంచెం లేట్ అయినట్టుంది. సో సాయిరామ్ శంకర్ ఇప్పుడు సరికొత్తగా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. సో చెన్నై షాపింగ్ మాల్ ప్రెజెన్స్ 1000 ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై టెక్నో పెయింట్స్, తెనాలి డబుల్ హార్స్, మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఎవరికైనా హెడేక్ ఉందా? ఇమీడియట్గా మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ అయితే యూస్ చేయండి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు పోతుంది కూడా, బికాజ్ నేను మాట్లాడుతున్నాను కదా, అసలే నాది అద్భుతమైన స్వరం అంటూ ఉంటారు. ఓ స్వరం అంటే సింగర్స్ అంటారు కదా, లేదు నా గొంతు గురించి మాట్లాడుతున్నాను అనమాట. అండ్ అలాగే టుడేస్ ఫోటోగ్రఫీ పార్ట్నర్స్ 7 Steps వెడ్డింగ్ ఫిలిం అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఎక్సెల్ మీడియా అండ్ మ్యూజిక్ ఆన్ టీ సిరీస్ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. ఎస్, మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించి అంటే మనకి అద్భుతంగా అందించిన టీజర్ని చూసేద్దాం. టీజర్ని చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. దేవరాజ్ గారు ప్రొడ్యూసర్ మీ అందరికీ తెలిసిందే, నవీన్ రెడ్డి గారు డైరెక్టర్ మీ అందరికీ తెలిసిందే. మరి అలాగే సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ చిత్రాలకి సంగీతాన్ని సమకూర్చిన భీమ్ సిసిరోలియన్ దీనికి సంగీతానికి సమకూర్చడం జరిగింది, అది కూడా మీ అందరికీ తెలిసిందే. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఇప్పుడు మనం చూడాల్సింది 1000 సంబంధించిన టీజర్ అనమాట. కెన్ వీ హ్యావ్ టీజర్ ఆన్ స్క్రీన్? ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భీమ్స్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అక్కడ ధమాకా కాంబినేషన్ని చూస్తున్నాం మేము అనమాట. అందుకని ఆ ముచ్చట్లనే నడుస్తూ ఉన్నాయి. డెఫినెట్గా 100 కోట్లు వసూలు చేసిన సినిమా, మరి బోలెడని మెమరీస్ కూడా ఉంటాయి. అంతే కదా? ఏంటి మీరేదో లైబ్రరీలో ఉన్నట్టు, మీరేదో చదువుకుంటున్నట్టు, మీరందరూ బ్యాక్ బెంచర్సే కదా? డెఫినెట్గా బ్యాక్ బెంచర్స్ కాబట్టి ఇక్కడ ఫ్రంట్లో కూర్చున్నారని నాకు అర్థమవుతూనే ఉంది. గెడ్డంలో ఉన్న ఆ వెంట్రుకలను లాగడం కాదు, ఏమన్నా మాట్లాడాలి అబ్బాయి. మీ టూత్పేస్ట్లో ఒప్పు ఉందా? మీ స్మైల్లో నాకు ఇక్కడ వరకు ఆ గ్లో కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి మీరు ఇక్కడున్న త్రినాథరావు నక్కిన గారికి, రఘు గారికి అండ్ భీమ్స్ గారికి ఒకసారి మీరు చప్పట్లతో స్వాగతం పలికితే ఆ వాళ్ళకు కూడా జోష్ వస్తుంది. ఆయన వస్తారు స్టేజ్ మీదకి, తమ్ముళ్ళు అంటూ పలకరిస్తారు మిమ్మల్ని ఆప్యాయంగా. ఆ ప్రేమకి మీరు కూడా ప్రేమ అందించాలి కదా. సో ఎస్, మరి ఇప్పుడు 1000 అంటే డెఫినెట్గా ఆ దరువు వెయ్యాలి అంటే నాకు తెలిసి ఆయన కంటే బాగా దరువు వేసే వాళ్ళు ఉంటారా చెప్పండి. ఈ మధ్య కాలంలో తెలుగు చలనచిత్ర సీమలో బ్లాక్ బస్టర్గా నిలిచాయి, సూపర్ డూపర్గా దరువు అసలు మనం ఇంట్లో ఉన్న డ్యాన్స్ చేయించారు అంటే అది భీమ్స్ గారి ట్యూన్స్ నుంచే వచ్చిందని చెప్పాలి. సో ఎస్, మరి 1000 అనగానే మరి ఈ చిత్రానికి దరువు వేసింది ఆయనే కాబట్టి ఈ చిత్రానికి సంబంధించి అండ్ అలాగే కొన్ని పాటలతో మెడ్లీతో మనందరినీ పలకరించడానికి నరసింహ డ్యాన్స్ టీమ్ రెడీగా ఉంది. ఆలస్యం చేయకుండా వాళ్ళకి వేదిక మీదకి స్వాగతం పలికేద్దాం. ఐ రిక్వెస్ట్ నరసింహ డ్యాన్స్ టీమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ప్రభాస్ శ్రీను గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు వింటుంటే కూడా ఆ పాట సూపర్ డూపర్గా ఉందన్నమాట. 143లో సాంగ్ అది. సో ఎస్, ఇంకాసేపట్లో మనం ఆ హీరోని చూడబోతున్నాం, వారి మాటలు వినబోతున్నాం అండ్ టీం అందరినీ చూడబోతున్నాం. కాకపోతే ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఇవాళ చాలామంది అతిథుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన రైటర్ BVS రవి గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అలాగే సో April 12th మనందరినీ పలకరించబోతుంది. సో మీ అందరికీ తెలుసు కదా, ఇప్పటికే సూపర్ ఫేమస్ అయిపోయిందనమాట రోటీ కప్పడా రొమాన్స్. సో ఎస్, ఆ ప్రొడ్యూసర్ వచ్చారు బెక్కం వేణుగోపాల్ గారు, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ చిత్రంలో కొరియోగ్రఫీ అందించిన డ్యాన్స్ మాస్టర్స్ని మనం వేదిక మీదకి పిలుద్దాం. అందులో ఒకరు నరసింహ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే సుభాష్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. రండి. అయ్యో, అక్కడి నుంచే మైక్ ఇచ్చి పంపిస్తున్నారు హ్యాపీగా. రండి నరసింహ గారు, రండి. కలిసి కట్టుగానే వస్తాం అనుకుంటున్నారా? ఫస్ట్ ఒక స్టెప్ వేసి, ఒక్క నిమిషం, కొంచెం డ్రెస్ కోఆపరేట్ చేయట్లేదండి. మీరు ప్లీజ్ మీరు స్టార్ట్ చేసి నమస్కారం చేసి మీరు మొదలు పెట్టచ్చు. మీరు మొదలు పెడుతున్నారా అండి?
వేయండి. అయ్యో మేము అసలు ఆపం, ఎవరి టాలెంట్ని ఆపలేం, మేము ఆపాలని అనుకోవట్లేదు కూడా మేము. వేయండి. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను 2 సాంగ్స్ కొరియోగ్రఫీ చేశాను. ఫస్ట్గా ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు దేవరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా దగ్గర ఎటువంటి ప్రొఫైల్ లేకపోయినా కూడా ఒక శేఖర్ మాస్టర్ అసిస్టెంటు అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు నేను మిమ్మల్ని మర్చిపోలేను సార్. అలాగే మా మూవీ డైరెక్టర్ నవీన్ రెడ్డి గారు సార్, మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మీది ఫస్ట్ మూవీ, అలాగే నాది కూడా ఫస్ట్ మూవీ. ఏ డైరెక్టర్ అయినా కూడా ఫస్ట్ మూవీ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇద్దాము, కొత్త వాళ్ళకి ఇచ్చి మనం ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తారు. బట్ కాకపోతే మీరు ఆ విధంగా ఆలోచించుకోకుండా కొత్తవనైనా కూడా నాకు అవకాశం ఇచ్చారు. అది నేను ప్రూవ్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను సార్. అలాగే మా హీరో సార్ మీకు మీకు నమస్తే సార్. మీరు పెద్ద కొరియోగ్రాఫర్స్తో మీరు వర్క్ చేశారు. దినేష్ మాస్టర్ నేషనల్ అవార్డు విన్నర్. ఆ మాస్టర్ నాకు ఎంత కంఫర్ట్గా ఉండేవారంటే అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు నేను మీకు అంత కంఫర్ట్గా ఉన్నా అని చెప్పేసి నా జీవితంలో మర్చిపోలేని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు సార్. నా జీవితానికి ఈ కాంప్లిమెంట్ కంటే పెద్ద ఇష్యూ ఏది ఉండదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసినటువంటి మా బ్రదర్ కార్తీక్ నీకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు వీళ్ళందరినీ నాకు పరిచయం చేసి ఒక రకంగా ఈ సినిమాలో నాకు సాంగ్ రావడానికి మీరు వన్ ఆఫ్ ది రీజన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ నాకు 1020 సాంగు ఒక రఫ్ ట్యూన్ వినిపించినప్పుడు నరాలు ఇలా అయిపోయాయి అసలు. సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, సార్ సాంగ్ అదిరిపోయింది సార్. ఒక డ్యాన్స్ మాస్టర్ కావాల్సిన ఏదైతే కావాలో ఆ సాంగ్ ఇందులో ఉంది సార్. నిజంగా సార్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ సాంగ్ విని కొరియోగ్రఫీ చేయడం చాలా ఈజీ అయిపోయింది సార్. అంత బాగుంది సార్ సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఈ సినిమాలో నేను చేసిన ఈ సాంగ్స్లో పనిచేసినటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కరూ అండి నాకు చాలా సహాయపడి ఈరోజు అంటే నా గురించి నేను ఇప్పుడు సాంగ్ బాగొచ్చిందని చెప్పుకోవచ్చు సార్, పర్వాలేదు. ఎందుకంటే బాగొచ్చింది సార్ సాంగ్. మీరు చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇది మనం చేసిన ఈ సాంగ్ ఒక ఈ రేంజ్లో ఉంటుంది సార్. డెఫినెట్గా ఈ రేంజ్లో ఉంటుంది. మేబీ తొందరలోనే March 15th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ డెఫినెట్గా థియేటర్కి వచ్చి మాలాంటి అప్కమింగ్ మాస్టర్స్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రేక్షక దేవుళ్ళు మీరు థియేటర్స్కి రండి. డెఫినెట్గా ఈ సినిమాలో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. మీకు కావాల్సిన మంచి మాస్ మసాలా సాంగులు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. తప్పకుండా మీరు సినిమాకు వచ్చి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారని, మా ప్రొడ్యూసర్కి ఈ సినిమా ద్వారా మంచి లాభాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫైనల్గా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ ముందు కూర్చున్నటువంటి ప్రతి ఒక్క పెద్దలందరికీ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమైంది, స్టెప్ వేసిన తర్వాత స్పీచ్కి ఇస్తే ఇలానే ఉంటుంది, మధ్యలో ఆర్ఆర్ కూడా వస్తుంది. ఉహ్హు అమ్మ అనుకుంటూ. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్. అయితే ఇక నేను మాట్లాడాల్సిన ఏం లేదు కదా? లేదండి, మీరు మాట్లాడాలి. ఏమో ఉంది కదా అంటే నరసింహ చెప్పాల్సిందంతా చెప్పేశాడని. ఇప్పుడు మీరు మమ అంటారు అంతేనా? లేదు, అయినా సరే మాట్లాడాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందాక డాన్స్లో ఒక నెంబర్ వచ్చిందండి రోమియోలో. అప్పటికి కొరియోగ్రఫీ అంటే ఏంటో తెలియదు నాకు, మీసాలు కూడా రాలేదు. ఆ పాట నేను కొరియోగ్రాఫ్ చేశాను.
ఇప్పుడు కోయిన్సిడెంట్లీ సాయంతో మాట్లాడుతుంటే అన్న ఈ సాంగ్ వచ్చింది ఏంటి అని చూసాం. సేమ్ అలాంటి మెలోడీయే ఇందులో భీమ్స్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. ఆ ఊగిందే ఊగిందే సాంగ్ చిక్మంగళూరులో నేను కొరియోగ్రాఫ్ చేశాను. అండ్ మా హీరోయిన్ ఇక్కడ ఉన్నారు. ఈ మెలోడీ సాంగ్స్ కంటిన్యూగా వస్తున్నాయి. ఇంకో మా ప్రొడ్యూసర్ ఉన్నారు ఇక్కడే, మా బెక్క వేణుగోపాల్ గారు. హుషారులో ఉండిపోరాదే ఆ పాట నేనే చేశా. సో అయితే కోయిన్సిడెంట్లీ సాంగ్స్ అన్నీ మంచి హిట్ అవుతున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా వైపు చూస్తే నాకేమన్నా చెప్తున్నారేమో అనుకున్నాను. యాంకర్ గారు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా నడిపించాలి కాబట్టి. ఓకే, నేను కూడా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, పోతూరు లక్ష్మీనారాయణ ప్రెజెంట్స్. సో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో, దేవరాజ్ గారి నిర్మాణంలో, నవీన్ రెడ్డి గారి దర్శకత్వంలో, భీమ్స్ గారి సంగీత సారథ్యంలో, సాయిరామ్ శంకర్, యశా శివకుమార్ నటించిన చిత్రమే వెయ్యి దరువై. మరి ఈ చిత్రం అన్ని రకాలు, ఇందాక చెప్పినట్టు డాన్స్ మాస్టర్ మన కొరియోగ్రాఫర్ చెప్పినట్టు అన్నీ ఉన్నాయండి. మనం ఎలాంటి సినిమాలు చూసినా మనకి మాత్రం ఒక సినిమా జోనర్కి పక్కా వెళ్ళాలనుకుంటాం. అదే కమర్షియల్ సినిమా. దాంట్లో మనకి యాక్షన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎమోషన్ కావాలి, కామెడీ కావాలి. సో వాటన్నిటినీ ఉంచి సో నవీన్ రెడ్డి గారు ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు March 15th. సేవ్ ద డేట్. సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రం నుంచి మనల్ని పలకరించి సూపర్గా ముందుకెళ్తున్న సాంగ్ లిరికల్ వీడియో చూసేద్దాం అనమాట. మరి ఆలస్యం చేయకుండా ఆ లిరికల్ వీడియో వేసేసేయండి అమ్మా. సో ఇంత మంచి ట్యూన్ ఇవ్వడమే కాదు, దీనికి గాత్రాన్ని కూడా ఆయనే ఇచ్చారు. అందుకనే అది అర్థమవుతుంది అంత మెలోడియస్గా. సో మాస్కి మాస్క్, క్లాస్కి క్లాస్, ఎలాంటి ధర వేయాలన్నా భీమ్స్ ఇస్రోలి అని చెప్పాలి. సో సూపర్ చాలా 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 బాగా సౌండ్ చేస్తుంది పాట అండ్ మీ సౌండ్ కూడా రెండు. సో అమేజింగ్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఎవరిని పిలుద్దామంటే చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తే ఆటోమేటిక్గా నవ్వుతూ ఉంటాం, హావభావాలే అలా నవ్విస్తూ ఉంటాయన్నమాట. పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు చేయట్లేదని చెప్పట్లేదు, చేశారు కాబట్టి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం అనమాట ఆ రోల్స్ గురించి. సో వాళ్ళు ఎవరు అంటే, ఒకరు రఘు గారు, ఇంకోరు ప్రభాస్ శ్రీను గారు. ఆలస్యం చేయకుండా ఇద్దరిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాం. ప్రభాస్ శ్రీను గారు ఎందుకలా అంత సీరియస్గా చూస్తున్నారు? నేను వారిని పిలిచానా అన్నట్టు సందేహంతో చూస్తున్నట్టు చూపు అనిపించింది నాకు. ఎస్, ఓకే, ఇది నా ఓన్ స్క్రిప్టే. ప్రతి ఈవెంట్లో ఏ స్క్రిప్ట్ నేను ఫాలో అవ్వని తెలీదా? ఓకే, వారి స్క్రిప్ట్ ఉందా? ఓకే అండి. ఇప్పుడు మొదలు మేము ఓకే, మీరే పెద్ద అని మైక్ ఇస్తున్నారండి, ఒప్పుకుంటే తీసుకున్నట్టు. నేను దాని గురించి బాడీ షేమింగ్ నేను అస్సలు చేయదలుచుకోలేదండి. ట్రోల్స్కి నేను అస్సలు గురవ్వాలనుకోవట్లేదు, ప్లీజ్. మాట్లాడే మైక్ మీ చేతిలో ఉంది, ఇంక ఆలస్యం చేయకుండా దరువు వేయండి కదా. వారికి ఇంట్రడక్షన్స్ అవసరమా? ప్రభాస్ శ్రీను గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరు ఎక్స్ట్రా అడిగినందుకు జీపే చేస్తారుగా నాకు? జీపే. యా. పత్రికేయులందరికీ నమస్కారం. అండ్ ముందు వరుసలో ఉన్న మా డైరెక్టర్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ, అండ్ హాయ్ టు ఎవ్రీబాడీ. హాయ్, హౌ యూ? సో మీరేమైనా అడిగితే మేము చెప్తాం. ఇక్కడ ఏదే స్పీచ్ లాగా చెప్పండి. మొన్ననే మీరు మణికొండలో ఒక పెద్ద ఇల్లు కొన్నారంటే నిజమేనా? పెద్ద ఇల్లు ఏం కొనలేదు కానీ ఇల్లు కొన్నాను. ఓ నిజమేనా? అది నాకు తెలియదు, ఏదైనా అడిగి అలా ఊరికే అడిగా. ఇలా నిజాలు బయటపడుతూ ఉంటాయన్నమాట. సో ఇంకేంటండి, 300 సినిమాలు చేసి ఇల్లు కొనుక్కుంటే మొన్నే కదా మీరు కొన్నారు అన్నంత క్వశ్చన్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. అంటే ఆల్రెడీ ఆ 300 ఇల్లు కాకుండా, అంటే 300 సినిమాలకు వచ్చిన ఇల్లు కాకుండా ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇల్లు గురించి మాట్లాడుతున్నాం మేము. యా, ఇంత ల్యాగ్ చేస్తే ఉద్ధవ్ గారు వచ్చి దీన్ని కూడా కట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడతో ఆగి ఈ సినిమాలో ఎక్స్పీరియన్స్ గురించి, అలాగే మా సాయిరామ్ శంకర్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అండ్ ఓకే, సాయిరామ్ శంకర్ ఈజ్ మై బ్రదర్, నా బెస్ట్ ఫ్రెండ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో సాయిరామ్ శంకర్ అంటే ఎమోషన్, ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ కథాంశం అన్నీ బాగుంటాయి. అన్నీ మిళితమైన సినిమా ఇది. డెఫినెట్గా మీ అందరినీ అలరిస్తుంది ఈ సినిమా అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుందని నమ్ముతున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు మా డైరెక్టర్ గారు అండ్ ఎవ్రీబడి ఇన్ ద క్రూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.
బాగా చెప్పానా? చాలా బాగా అండి, అసలు సూపర్. ఇప్పుడు మనం హాలీవుడ్లో మాట్లాడాలరా నెక్స్ట్? రెడీ లైక్ టు సంథింగ్ ఓకే యూ సే సంథింగ్ అబౌట్ దిస్ 1000 అండ్ బీట్. ఇంగ్లీష్ 1000 అంటే సబ్‌టైటిల్స్ 1000 కావాలి అంటే 1000, బీట్ అంటే దరువెయ్యి. ఈ ఒక్క మాటతో రెండు జోకుల్లో English 1000 and the bit. You should see all those guys. Please watch and enjoy the 1000 and. ఇలాంటి స్పీచెస్ ఆరోగ్యానికి హానికరం. మీరు ప్రయత్నించకండి ఇంట్లో ఎవరు లేకుండా. సో దయచేసి రఘు గారికి మైక్ నెక్స్ట్ ఇవ్వాల్సిందిగా ఇంగ్లీష్లో కోరుకుంటున్నాం. మాట్లాడాలి కదా, అడిగి ప్రిపేర్ చేస్తాను. నువ్వు మాట్లాడు. ప్రస్తుతానికి మేము తెలుగులో రిలీజ్ చేస్తున్నామండి ఈ సినిమాని. ఇవి చేసిన అతిథులకి, అలాగే రైటర్ బివిఎస్ రవి గారికి, దర్శకులు రచయిత, అలాగే మా ప్రొడ్యూసర్ బెక్కమన్నకు, గాడ్జియస్, బ్యూటిఫుల్, ఎ వండర్ఫుల్, స్వీట్ హార్ట్, గుడ్ లక్. అలాగే మా భీమ్స్ అన్న గుంజి నరాలకు ఇక అసలు గట్టిగిచ్చినోతి. మా నక్కీనన్న గురించి చెప్పేది ఏముండదు, ఇక అది పెద్ద ధమాకా. అది చిన్నగా కనిపిస్తే పెద్ద ధమాకా. అది ఆ సుత్లీ బాంబు. అది అట్లనే ఇక్కడ విచ్చేసిన ఇతరులందరికీ కూడా థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి సింపుల్, మా శంకర్ అన్న గట్టిగా కొట్టాలి, దరువు గట్టిగా ఉండాలి, మీ అందరు ఆశీర్వాదం కావాలి. ఎనీవే ఆల్రెడీ మా బ్యూటీ గురించి చెప్పేశాము. అలాగే నాతో పాటు పనిచేసిన ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా అద్భుతంగా అనిపించింది. హీరోయిన్ గురించి చెప్పేటప్పుడు మాత్రం బ్యూటిఫుల్, మై స్వీట్ హార్ట్ అని ఇలా ఉండింది. అదే భీమ్స్ గారి దగ్గర భీమ్స్ అన్నా కాదు వాసన అందరికీ ఇలా స్ట్రైట్గా చెప్పాడు బీబ్స్ అన్న. థ్యాంక్ యూ అందరికీ. మా హీరోయిన్ గురించి చెప్పాలంటే ఊగేమంటారా, కొంచెం ఊగావు కావచ్చు. రిమైండ్ చేయండి ప్లీజ్ సార్. ఓకే, అరే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోలే, ఆమె గురించి చెప్పినా ఈమె గురించి చెప్పలేదని కొంచెం మాసం రాలే మాడినట్టు. అక్కడ ఎక్స్ప్రెషన్ తెలుస్తున్నాయి కొంచెం అలాంటిది. You're a beautiful soul. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ ప్రభా శ్రీను గారు. మీరు ఎప్పుడు కనిపించిన నవ్వులు పువ్వులు పూస్తూ ఉంటాయన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ డెఫినెట్గా ఈ కాంబినేషన్ మన సినిమాలో చూసి ఎంజాయ్ చేద్దాము. అండ్ ఇప్పుడు ఇందాక నుంచి నేను ఇటువైపే చూస్తున్నాను వారి రియాక్షన్ ఎలా ఉందని. పాపం మా కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్యాప్చర్ చేయలేక చాలా అవస్థలు పడుతున్నారు. ఐ రిక్వెస్ట్ నవీన్ రెడ్డి గారిని, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని ఇక్కడ వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే హీరో ఆఫ్ ది ఫిలిం సాయిరామ్ శంకర్ గారిని కూడా ముందుకొచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. బికాజ్ వీ నీడ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారన్న రియాక్షన్స్ క్యాప్చర్ చేయడానికే మేము ఇన్ని కెమెరాస్ని పెట్టింది. సో ఎస్, హీరో గారిని వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ప్రొడ్యూసర్ దేవరాజ్ గారిని కూడా వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము ముందు వరుసలో. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం నరసింహ అండ్ టీమ్ని మరొకసారి వేదిక మీదకి పిలిచేద్దాము. వెయ్యి దరు వెయ్యి అంటూ మరొక సాంగ్ మీద మనందరి ముందుకి సూపర్ జోష్తో వచ్చేస్తున్నారు. ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుదాము. అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, దాంట్లో క్యాప్చర్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. సో ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కలిసినట్టున్నాం, మళ్ళీ బ్యాక్. సో అవును, ప్లీజ్ శంకర్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వారికి అందరికీ, ఈ 1000 ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన బివిఎస్ రవి గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి, త్రినాథరావు నక్కిన గారికి, ప్రభాసీన గారికి, రఘు గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు, ఆశీర్వదించడానికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1000 ప్రొడ్యూసర్ దేవరాజ్ గారి గురించి చెప్పాలి సార్. ఆయన సినిమాల మీద ప్యాషన్తో ఎన్ని బిజినెస్లు ఉన్నా అన్నీ చూసుకోకుండా కేవలం ఒక సినిమా మీద ప్యాషన్తో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ ఆర్టిస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఏవి పట్టించుకోకుండా, అంటే నాకు తెలిసినంత వరకు ఆయన హిందూపూర్లో వీక్లో 2 days ఉంటే మిగిలిన 5 days ఇక్కడ ఉంటారు సార్ హైదరాబాద్లో. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు సార్. ఆయనకి సినిమాల మీద ఉన్న ప్యాషన్ అంత ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దేవరాజ్ గారు ఇంకా ఇండస్ట్రీలో ఇంకో మంచి మంచి సినిమాలు తీయాలి, మంచి ఆర్టిస్ట్ కూడా మంచిగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఈ సినిమా హీరో సాయిరామ్ శంకర్ గారి గురించి చెప్పాలి సార్. ఆయన 143 బంపర్ ఆఫర్లో ఎంతైతే ఎనర్జెటిక్గా చేశారో ఈ 1000 కూడా అదే ఎనర్జీ హీరోలు చూస్తారు సార్ మీరు సాయిరామ్ శంకర్ గారిలో. మీరు March 15 థియేటర్లో వస్తుంది, మీరు తప్పకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ యశా గారు చాలా కన్నడలో చాలా సినిమాలు చేశారు, తెలుగులో ఫస్ట్ మూవీ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఈ మూవీకి భీమ్స్ గారు సార్
సార్ నమస్తే, బాగున్నారా? భీమ్స్ గారు అసలు ఇందులో ఉన్న 4 పాటలు చాలా ఆనిముచ్చల్లో చేశారు సార్. ఆయన చిన్న సినిమా పెద్ద సినిమా అని ఎప్పుడు చూడరు సార్, మంచి సినిమా అనేది చేస్తారు సార్. ఆయన చేసిన బలగం కానీ ధమాకా కానీ ఈ వెయ్యిదరువే కానీ ఏ సినిమా అయినా కానీ ఒకటే హార్డ్ వర్క్ చేస్తారు సార్. మీరు మీ హార్డ్ వర్క్కి నిజంగా నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్ వెయ్యిదరువేకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారికి, మన సురేష్ గారికి, కాశర్ల శ్యామ్ గారికి, సుబ్బరాజ్ శర్మ గారికి, అండ్ ఈ సినిమా పనిచేసిన ఉద్ధవ్ గారికి, కో డైరెక్టర్ సీను గారికి, అండ్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన శ్రీపాల్, ఈ సినిమా కోసం శ్రీపాల్ అండ్ కార్తీక్ ఈ సినిమా కోసం చాలా చేశారు సార్. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాని వరల్డ్ వైడ్గా మార్చి 15 300 థియేటర్స్ ప్లస్లో రిలీజ్ చేస్తున్నాం సార్, వరల్డ్ వైడ్గా. అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 50 థియేటర్స్ పెరిగేటట్టుగా ఉన్నాయి ఓవర్సీస్ కానీ అంతా. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫైనల్గా డైరెక్టర్ నవీన్ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ సినిమా చేసినంత, అంటే ఇది ఫస్ట్ సినిమా అనేది ఎక్కడ మీరు ట్రైలర్లో కానీ టీజర్లో కానీ సాంగ్స్లో కానీ ఎక్కడ కూడా ఈయన ఫస్ట్ సినిమా చేశారా అన్న ఫీలింగ్ కాకుండా ఒక ఫైట్స్లో ఒక వినాయక్ గారి స్టైల్లో ఒక మంచి పెద్ద డైరెక్టర్ స్టైల్లో సినిమా చేశారు సార్. నేనే చాలా ఆశ్చర్యపోయాను. సినిమా నాకు చూపించారు సాయిరామ్ శంకర్ గారు. ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి మార్చి 15న మీరు చూస్తారు ఈ సినిమాలో ఏది ఉందో. ఈ ప్రేక్షకులు మీడియా తరపున మీడియా వారు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ వెయ్యిదరువై ఆ సినిమాకి హీరో. జనరల్గా హీరోలు అంటే అదేదో ప్రధాన పాత్రలో చేసి కథానాయకుడిగా ఉంటే వాళ్ళని హీరో అంటారు. కాదు, హీరోలు అంటే వాళ్ళు కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీ రామారావు అభిమానిగా అశ్విని దత్ గారు వెళ్ళి కాళ్ళకు దండం పెడితే వెళ్ళి అడిగితే సార్ మీ డేట్స్ కావాలన్నారట అశ్విని దత్ గారు. బాబు తప్పమ్మా, డేట్స్ అనకూడదమ్మా, నీకు తెలియక అంటున్నావు, ఆటోగ్రాఫ్ అనాలమ్మా, ఆటోగ్రాఫ్కి సైన్ చేస్తాం అంతేనమ్మా. లేదు సార్ నాకు ఆటోగ్రాఫ్ తెలుసు, డేట్స్ తెలుసు సార్, నాకు డేట్సే కావాలంటున్నాను సార్. అంటే డేట్స్ అదేంటి నువ్వు ఎంత ధైర్యంగా అడుగుతున్నావు ఏంటి అంటే, నేను పలానా చంద్రం గారి తోడులను సార్. ఓ చంద్రం అయితే సావరిన్ శర్మ గారితో సినిమా చేశారు, దానికి అది డబ్బులు కావాలంటే చంద్రం చెప్తే నేను ఇప్పించాను, ఓహో నువ్వు ఆకుర్రాడువా అని చెప్పి ఫైనల్గా అశ్విని దత్ గారికి డేట్స్ ఇవ్వటం జరిగింది. డేట్స్ ఇచ్చిన తర్వాత అశ్విని దత్ గారు వస్తా అంటే ఎన్టీ రామారావు లెగిసి నిలబడ్డారంట. సార్ అదేంటి సార్ మీరు లెగిసి నిలబడతాం ఏంటి సార్, ఒక ఫ్యానుగా నేను సినిమా చేస్తున్నాను మీరు నిలబడతాం ఏంటంటే, లేదమ్మా నువ్వు ఓనర్వి, నువ్వు ప్రొడ్యూసర్వి, నేను ఇక్కడ కూలివాడిని, నీ దగ్గర కూలి తీసుకుని పని చేస్తున్నవాడిని, అందుకని నేను లెగిసి నిలబడాలి, ఒక యజమానికి ఒక రెస్పెక్ట్, ఒక పనివాడు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెబితే అది హీరో అంటే. అలాంటి హీరోని ఇక్కడ చూస్తున్న సాయిరామ్ శంకర్ ఎక్కడ ముందు వరుసలో ఎక్కడ కూర్చుని కనబడలా. అతను ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకుంటూ ఈ సినిమాలో నేను హీరో అని కాకుండా నేను మొదటి పనివాడిని, అందరినీ రిసీవ్ చేసుకుని అందరికీ మర్యాద చేసి ఈ సినిమాకి నేను ఇలా చెయ్యాలి అని చెప్పాడే అతను హీరో అంటే. ప్లస్ ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా అభిమానంతో, అంటే ఏదో నాలుగుతో మాట్లాడతామని కాకుండా హార్ట్ నుంచి అభిమానంతో ఉండి డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి, సాయిరామ్ శంకర్ బాగా ఆడాలి, అలాగే డైరెక్టర్ నవీన్ రెడ్డికి బాగా ఆడాలి, ప్రొడ్యూసర్ దేవరాజుకి బాగా డబ్బులు రావాలి అని కూర్చున్న ప్రతి ఒక్కళ్ళలో చూస్తా అంటే ఒక్కొక్కళ్ళు రైటర్స్గా కానీ సింగర్స్గా కానీ ఆర్టిస్టులుగా కానీ అలాగే హీరోలుగా కానీ రైటర్స్ డైరెక్టర్స్ అట్టగా మా బెక్కం కానీ ఇలా ఎంతమంది మా త్రినాథరావు మక్కి వీళ్ళందరూ కూడా మా ఆశీస్సులతో కూడా, అంటే పాత పెళ్ళిళ్ళలో పెళ్లి చేసేటప్పుడు ఇది కూడా పెట్టుకుని మీరు బాగుండాలి అని కోరుకుంటాం. ఇవాళ జరుగుతున్న పెళ్ళిళ్ళలో మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్ళికి వేరే రావాలి, పెళ్లి కూతురు పెళ్ళికి వేరే రావాలనే అక్షంతలు వేస్తున్నారు. సో అలాంటి తరుణంలో అలా ఇంతమంది ఆశీస్సులతో డెఫినెట్గా ఈ వెయ్యిదరువై చాలా పెద్ద హిట్ అయ్యి సాయిరామ్ శంకర్కి మళ్ళీ అతను చూస్తుంటా ఎప్పటి నుంచినో ఒక పూరి జగన్నాథ్ గారి తమ్ముడుగా ఒక 143గా చూసుకుంటే ఎప్పుడు ఏ రోజునైనా అతను డౌన్ టు ఎర్త్లోనే ఉన్నాడు. ఏ రోజున అహం యజం అని ఎప్పుడు అతనిలో లేదు.
అతను అలాగే ఉన్నాడు, సక్సెస్ అలాగే ఉన్నాడు, ఎప్పుడూ అలాగే ఉన్నాడు. వచ్చి ప్రతి ఒక్కరితో చాలా మర్యాదగా చాలా పర్ఫెక్ట్గా బిహేవ్ చేసే అతనికి ఆ బిహేవియరే డెఫినెట్గా అతన్ని ఒక పెద్ద హీరో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ప్లస్ టైటిల్ కూడా 1000 దరువెయ్యి అనగానే అది మన ఊళ్ళల్లో వాడుక పదం, 1000 వేయిరా దరువేరా అని చెప్పి అంటే ప్రతి ఒక్కరికి వాడుక పదం. అలాంటి వాడుక పదంతో చేసిన ఏ టైటిల్స్ అయినా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఇది హిట్ అయ్యి క్యాస్ట్ అండ్ క్రూకి, టెక్నీషియన్స్కి అందరికి ఇది అయ్యి చాలా పెద్ద స్టార్స్గా అందరూ చాలా బిజియెస్ట్గా, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందాక ఎన్టీ రామారావు, సాయిరామ్ శంకర్లు చెప్పినట్టుగా హీరోలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అయితే ఇప్పుడే కార్యక్రమానికి చిన్నాన్న కోసం ఇక్కడికి విచ్చేసిన ఆకాష్ పూరికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో అలాగే ఇంకో హీరో కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అఫ్కోర్స్ కామెడీలోనే కాదు, నేను హీరోగా కూడా ఒక రేంజ్లో భయపెడతాను, సూపర్ హిట్ అందుకుంటాను అంటూ పొలిమేర 2తో ప్రూవ్ చేసుకున్న సత్యం రాజేష్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన లిరిసిస్టులు కాసర్ల శ్యామ్ గారిని అండ్ భాస్కర భట్ల గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి కూడా పిలిచేస్తున్నాము. సో వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సింగర్ శ్రీకృష్ణ గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకున్నాము. ఆర్ నారాయణమూర్తి గారు అక్కడెక్కడో వెనకాల కూర్చోవడం మాకు అస్సలు నచ్చలేదు, వారిని ముందు వరుసలో వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్, ఇవాళ అతిథిగా ఈ కార్యక్రమానికి వారు విచ్చేయడం జరిగింది. ఆర్ నారాయణమూర్తి గారికి సగౌరవంగా ముందు వరుసలో వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, సో ఎస్, ముందుగా భాస్కర భట్ల గారు మాట్లాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కాసర్ల శ్యామ గారికి అంటున్నారు. ఇక ఎస్, కాసర్ల శ్యామన్న ఎక్కడైనా ఆయన పాటే వినబడుతూ ఉంది. ఎస్, మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. విచేసిన పీపుల్ స్టార్ అన్న నారాయణమూర్తి అన్నకి, మా త్రినాథ్ అన్నకి, మా త్రినాథ్ మామకి, గోపి అన్న బెక్కం వేణుగోపాల్ గారికి, అన్న రవీన్నకి, అట్లాగే మన స్టార్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంతే కదా, అదే మెయిన్. ఇందులో నేను ఒక ఐటమ్ సాంగ్, మంచి ఊపుండే ఒక ఐటమ్ సాంగ్ రాయడం జరిగిందండి. మై నేమ్ ఈజ్ మంజుల అని. ఆ పాటని బాగా ఆదరించారు. సినిమాను కూడా అంతే అద్భుతంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్, హ్యాపెనింగ్ స్టార్ మా మిత్రుడు భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం, మంచి పాటలు, మంచి స్కోర్ను కూడా ఇచ్చాడు. ముఖ్యంగా ఒకే ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి, సాయిరామ్ శంకర్ గారి గురించి. ఈరోజు ఎంతమంది గెస్టులు వచ్చినా, ఎంతమంది టెక్నీషియన్లు వచ్చినా అందరికీ ఫస్ట్ ఫోన్ నాకు తెలిసి సాయి గారి దగ్గర నుంచి వెళ్ళి ఉంటుంది. హీరోగా కాకుండా తన బాధ్యతగా ఈ సినిమాని తన భుజాల మీద మోస్తూ, ప్రమోషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు ఫోన్లో కూడా చెప్పానన్నా, ప్రమోషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తన వచ్చిన గ్యాప్ని కూడా అంతే స్పోర్టివ్గా, అంతే జోవియల్గా ఆ గ్యాప్ని జనాలకి చెప్పుతూ, తానేంటి, తను ఎంత వర్తి, తను మళ్ళీ కంబ్యాక్ ఇస్తే ఎట్లా ఉండబోతుంది అని చెబుతూ ఈ సినిమా ద్వారా విచేశారు. ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాసల శ్యామన్న. భాస్కర్ భట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. శ్యామ్ చెప్పినట్టు, ప్రసన్న గారు చెప్పినట్టు అందరికీ ఫోన్లు సాయిరామ్ శంకర్ నుంచి వచ్చాయి. నేను చాలా ఆడియో ఫంక్షన్లకి వెళ్ళి, హీరోలకే తెలియదు మనం చాలా సినిమాల్లో పాటలు రాస్తుంటాం. సో ఎప్పుడో ఆడియో ఫంక్షన్లో వాళ్ళు కూడా మనం చూసి వీళ్ళ అనుకుంటూ ఉంటారు. ఇది వాస్తవం. అలాంటిది ఒక హీరో తనకు అందరూ కావాలని ఒక ఇంటి ఫంక్షన్లా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ విజయానికి ఇదే ఒక తార్కాణం అవుతుంది, రాబోయే విజయానికి అని నేను నమ్ముతూ, అంటే ఎంత ప్రేమగా ఉన్న మనుషులందరూ డెఫినెట్గా గెలుస్తారు. అలాగే మేము సాయిరామ్ శంకర్ని తమ్ముడు సాయి అంటుంటాం. ఎందుకంటే నాకు పూరి జగన్ గారిని నేను అన్నయ్య అంటాను కాబట్టి, మా అన్నయ్య గారు తమ్ముడు కాబట్టి మాకు తమ్ముడే. సో తమ్ముడు సాయి చాలా పెద్ద హిట్ సాధించాలి. చాలా విషయం ఉన్నాడు, చాలా డిపార్ట్మెంట్ల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి సాయి. సో తనకి ఏమంటారు, దేవుడు ఆశ పెడతా ఉన్నాడు. ఈ ఆశతోటి దీంతో
అద్భుతమైన వాస్తవంలోకి ఇచ్చి అంటే తన మంచి కోరికను నెరవేర్చాలని మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దర్శకుడు నవీన్ రెడ్డి గారికి అండ్ దేవరాజ్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న ఆకాష్ పూరి, రాజేష్ అండ్ మచ్చ రవి, బిక్కం గోపి అండ్ అందరికీ భీమ్స్ త్రినాథ్ గారు ఈ సినిమాకి భీమ్స్తో వర్క్ చేయడం జరిగింది. మాకి లేటెస్ట్ కాంబినేషన్ మ్యాడ్లో నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకి అనే పాట రాశాను. సో చాలా కాలం తర్వాత మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ భీమ్స్తో కంటిన్యూగా వర్క్ చేసే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ భీమ్స్ అండ్ ఆర్ఆర్మూర్తి అన్న, రఘు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు. శ్రీకృష్ణ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారి నాకు తెలిసి అంటే నా లైఫ్లో ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కి హీరో గారు స్వయంగా ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్కి రావాలని గత కొన్ని రోజుల ముందు, అలాగే ఈరోజు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ శంకర్ గారు. అలాగే ఈ ఫిలింలో భీమ్స్ గారి సంగీత దర్శకత్వంలో భాస్కర్ భట్ల గారి రచనలో ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ సాంగ్ పాడాను. ఇంకా ఆ సాంగ్ రిలీజ్ అవ్వలేదు, ఇంపార్టెంట్ సీన్లో వచ్చే ఒక పాట అనమాట. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ భీమ్స్ గారు. అలాగే ఈ ఫిలిం సక్సెస్ కావాలని, సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టీం మొత్తానికి కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కాసర్ల శామన్నకి, భాస్కర్ భట్ల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి భీమ్స్ గారి నుంచి వచ్చిన ఇంకొక ట్యూన్ అండ్ అలాగే వెయ్యి దర్వేయ్ అంటూ టైటిల్ సాంగ్ మనందరినీ పలకరించడం జరిగింది. మరి ఈ సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు నరసింహ అండ్ టీమ్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ నరసింహ అండ్ టీమ్. వీళ్ళు ఇక్కడ నాకు కనిపించట్లేదే. ఓకే, చెన్నై షాపింగ్ మాల్ ప్రెజెన్స్ వెయ్యి దర్వేయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై టెక్నో పెయింట్స్ అండ్ అలాగే డబుల్ హార్స్. సో ఇందాకే చెప్పాను, హెడేక్ వస్తే ఏం చేయాలి, మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఫోటోగ్రఫీ పార్ట్నర్ 7 Steps వెడ్డింగ్ ఫిల్మ్స్ అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ మీడియా, మ్యూజిక్ ఆన్ టీ సిరీస్ అండ్ అలాగే టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. మరి ఆలస్యం చేయకుండా నరసింహ అండ్ టీమ్ని వేదిక మీదకి పిలిచేద్దాం. నరసింహ అండ్ టీమ్. సో భీమ్స్ గారి ట్యూన్ ఇవ్వడం, అది ఎనర్జీ లేకపోవడం అసలు అసంభవం అనమాట. అమేజింగ్ ఎనర్జీతో. ఒక నిమిషం ఇక్కడ స్టేజ్ మీద ఉండండి. వెంటనే వెళ్ళిపోతుంటారు, అలాగే ఇంట్రో చెప్పి నేను వెళ్ళిపోయినట్టే. ఉండండి స్టేజ్ మీద. ఇందాక నుంచి అక్కడ అబ్బాయి బతిమిలాడుతూనే ఉన్నాడు. లిటరల్లీ దేవుడు కూడా వచ్చేస్తాడు ఇంత బతిమిలాడితే. మీరు కూడా రావాల్సిందే. ఒక్కసారి త్రినాథరావు నక్కినా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే భీమ్స్ గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఒక్కసారి ఆకాష్ పూరిని కూడా వేదిక మీద నో దయచేసి ప్రేక్షకుల కోరిక మేరకు ఆ లాస్ట్ స్టెప్ త్రినాథ్ గారు వేయాల్సిందే కోరిక. సో ప్రేక్షకులంటే దేవుళ్ళు, అందుకే అంటాం మనం ప్రేక్షక దేవుళ్ళు అని. సో అందుకనే ప్రేక్షకుల దేవుళ్ళ కోరికని మనం మన్నించాలి. కాబట్టి త్రినాథరావు గారిని ఒక్కసారి వేదిక మీద రావాల్సిందిగా, భీమ్స్ గారిని త్రినాథరావు గారిని తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే సత్యం రాజేష్ గారిని, ఆకాష్ పూరి గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. నాకు కూడా డ్యాన్స్ రాదు, మరి రండి. అందుకే ఆకాష్ పూరి గారిని అండ్ సత్యం రాజేష్ గారిని. అండ్ ఇప్పుడు పిలిచేద్దామా మన హీరో సాయిరామ్ శంకర్ గారిని వేదిక మీద రాస్తుందిగా. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ యశా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. బివిఎస్ రవి గారు ఆలోచిస్తున్నారు ఏ స్టెప్ వేయాలి అని. ఆయన్ని పిలవలేదే అని నేను బాధపడుతున్నానే. బివిఎస్ రవి గారు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొరియోగ్రాఫర్ అవుతారు, వచ్చారు ఆయన. చాలా బెస్ట్, రండి మీరు. ఎస్, కాదు గోపి గారు మీరు కూడా. యా, నవీన్ రెడ్డి గారిని కూడా వారి దర్శకత్వ బాధ్యతలు ఇక్కడ వ్యవహరించవలసిందిగా కోరుకుంటూ ఒక్కసారి వారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. రండి. బివిఎస్ రవి గారు. ఓకే, వారు ఆనందిస్తారు, ప్రేక్షక పాత్ర పోషిస్తారు. ఓకే అమ్మాయిలు కొంతమంది అటు కూడా వెళితే మధ్యలో కాస్త ఎస్ వాళ్ళతో ఆడించాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరే ఫాస్ట్గా చేసేయకుండా వాళ్ళ స్టెప్ని సాల్వ్ అవ్వాల్సిందిగా. నరసింహ గారు ఎక్కడ? ఆయన పర్వాలేదు, వీళ్ళు మనకి ఫాలో అయిపోతారు కాబట్టి. రెడీయా సాంగ్ దరువేయడానికి? రెడీయా మీరు? మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు? అలా లేదు, టేక్ నెంబర్ 142 అంటాం మేము. అన్నిసార్లు చేస్తే పర్వాలేదు, వెళ్ళండి మీరు. నవీన్ రెడ్డి గారు మీరు మధ్యలోకి వెళ్ళాల్సిందిగా ఒకటోసారి. ఓకే, మాస్టర్ ఎక్కడో తప్పిపోయారు. మాస్టర్ని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం. ఇవాళే వస్తారా ఆయన? ఓకే, సక్సెస్ మీట్లో వేద్దాం ఆయనతో, ఇప్పటికి వీళ్ళతో వేద్దాం మనం. ఓకే రెడీ? యా, ఎవరైనా రండమ్మా.
ఆ అబ్బాయి బనీన్ వేసుకోవడం మర్చిపోయాడు లోపల హడావిడిలో. డెడికేషన్ అంటే అలా ఉండాలి. ఓకే, రెడీ. అలా అన్నమాట. అలా అందరిలోని డాన్సర్ని బయటకు తీసుకొచ్చాం. మరి ఆ మాత్రం ఉంటుంది. దరు ఈ రేంజ్లో ఉంటే, భీమ్స్ గారు ఈ రేంజ్లో సంగీతం ఇస్తే ఎవరిలో ఉన్న డాన్సర్ అయినా బయటకు రావాల్సిందే అనమాట. మరి రెడీ అయిపోండి. మార్చ్ 15వ తారీఖున వేయి దరువే అంటూ మీరు కూర్చున్న థియేటర్ సీట్లలోంచి దరువేసేలా చేయడానికి ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళ దగ్గరికి రష్ వెళ్తే మనకి ఎంత కావాలో అంత ఇస్తూ ఉంటారు. వాళ్ళే ఎడిటర్స్ అనమాట. సో ఎస్బి ఉద్ధవ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రానికి డైలాగ్స్ ఇచ్చిన జయకుమార్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. జయకుమార్ గారు డైలాగ్ రైటర్, వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. వారి ఇక్కడే ఉన్న ఉద్ధవ్ గారిని ఫస్ట్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన అతిథులకి, ఈ సినిమా బాగా ఆడాలని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం అండి. సినిమా గురించి చెప్పాలంటే నేను ఎడిటింగ్ చేయడానికి నాకేం అవకాశం లేదు డైరెక్టర్ గారు. ఎందుకంటే ఏం కావాలో ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా క్యాల్కులేటర్గా తీసుకొచ్చారు. ఎక్కడ కూడా ఇది వేస్టేజ్, ఇది తీసేయచ్చు అనేది లేకుండా, ఇంకోటి రీషూట్లో ఇంకోటి అని జనాలు చెప్తూ ఉంటారు, అవి కూడా లేకుండా అంత పర్ఫెక్ట్గా ప్లానెడ్గా తీసుకొచ్చారు. అదే నాకు తెలిసి ఈ సినిమాకి సక్సెస్ అనిపిస్తుంది. నాకు పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. ఏది అనుకున్నారో, ఎంత అనుకున్నారో, ఏ టైంలో తీయాలో అంత టైంలోనే తీశారు. ఏది కాకుండా అది 50% సినిమా సక్సెస్కి అదే కారణం అని నేను ఫీల్ అవుతుంటాను. రెండోది వచ్చి కథ బాగుందండి, చాలా బాగుంది కథ. ఇప్పుడు మేము స్టేజ్ మీద బాగుందని చెప్తాం కదా, మీరు చూసినప్పుడు మీరే 100% చెప్తారు. కథ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్రెండ్ సాయిరామ్ శంకర్, ఈ సినిమా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మంచి విజయం సాధిస్తుంది. ఇది నేను ఊరికే మామూలు స్టేజ్ మీద నుండి చెప్పడం గురించి కాదు. సాయిరామ్ శంకర్ ఎంత టాలెంటెడ్ ఏదో అందరికీ తెలుసు, ఎంత సాఫ్ట్గా వీళ్ళ మనసులు చూశారు. ప్రొడ్యూసర్ గారు కానీ సాయిరామ్ శంకర్ గారు, వాళ్ళ మనసు ఎంత కల్మషంగా లేకుండా ఉంటుందో, నిష్కల్మషంగా ఉంటుందో, ఈ సినిమా విజయం సాధించడానికి అది పర్ఫెక్ట్గా యాడ్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. మీ మనసులు చాలు సినిమా హిట్ అవడానికి. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉద్ధవ్ గారు. అండ్ డైలాగ్ రైటర్ జయకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ గారికి మరియు సాయిరామ్ శంకర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, గుడ్లో గుడుంబ శంకర్, ఈగోలో స్మార్ట్ శంకర్, స్నేహంలో సాయిరామ్ శంకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఆయన రాసిన డైలాగ్ జిఎస్టీ అనేది జనరల్గా మోడీ గారు పెట్టింది జిఎస్టీ, కానీ ఇందులో జిఎస్టీ అంటే గర్ల్స్ సర్వీస్ ట్యాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు ఉద్ధవ్ గారు, అదేదో మీరే చెప్తే అయిపోతుంది కదా. అంటే ఈ సినిమాలో ఒక పంచ్ డైలాగ్ ఉండదు, ఫికర్ మత్ కర్ అని చెప్పని హీరో డైలాగ్ కంటిన్యూస్గా ఉంటుంది. అందుకని చెప్తున్నాను, ఫికర్ మత్ కరో బరాబర్ హిట్ హో జాయేగా, నో డౌట్. ఫికర్ మత్ కరో బరాబర్ హిట్ హో జాయేగా అంటున్నారు. ఎస్, ఫికర్ నై కరెంగే అబ్సే. సో థ్యాంక్ యూ సో మచ్ ఉద్ధవ్ గారు అండ్ థ్యాంక్ యూ జయ్ కుమార్ గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ పొలిమేరా 2 నుంచి ఒక రేంజ్లో హిట్ కొట్టిన సత్యం రాజేష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. స్వాగతం సుస్వాగతం. మేము పొలిమేరదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేద్దాం అనుకున్నాము, కానీ ఇప్పటికీ 1000 రన్ అవుతుందన్నమాట. రాజేష్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ ముందు ఒకసారి వెనకలా ఒకసారి హీరో చాలా ఎంబారసింగ్ ఉంది, నాకే కొత్తగా ఉంది, నన్ను నమ్మలేకపోతున్నాను. అందులేదు, ఇందులో నేను మంచి ఫ్రెండ్గా చేస్తాను సాయిరామ్ శంకర్తో. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమ్స్ గారి మ్యూజిక్ అదిరిపోయింది, చెప్పవసలేదు. మంచి ఫామ్లో ఉన్నారు, ప్రతి సినిమా హిట్ అని చేస్తే. అండ్ త్రినాథరావు అన్న ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తాను. బెక్కమన్న, వేణన్న, బీవీఎస్ అండ్ మా అన్నయ్య గారు అబ్బాయి ఆకాష్. నమస్కారం సార్. నారాయణమూర్తి గారు, మిమ్మల్ని చాలా తక్కువ సార్లు కలుస్తాం, ఇలా కలవడం చాలా ఆనందకరంగా ఉంది. రఘు, అందరినీ, ప్రొడ్యూసర్ గారు దేవరాజ్ గారికి ఈ సినిమా హిట్ అవ్వాలి, డబ్బులు అని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా నవీన్ రెడ్డి డైరెక్టర్ గారికి బాగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ సాయిరామ్ గారి గురించి చాలామంది చెప్తున్నారు, వెరీ డౌన్ టు ఎర్త్ అని. నిజంగానే అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా డౌన్ టు ఎర్త్, చాలా సింపుల్.
సాయిరామ్ శంకర్ షూటింగ్లో కూడా ఫాలో అయ్యారు. రేపు 8 గంటలకు వస్తున్నారు భయ్యా, రేపు లంచ్ ఏం తిందాం అనేవాడు. అంత డౌన్ టు అర్త్ అండ్ మాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ సత్యం రాజేష్, ఈ రాజేష్ అనే పేరు నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి ఒక కామన్ నేమ్. రాజేష్ అంటే చాలా కామన్ నేము, ప్రతి ఒక్కరికి రాజేష్ అని ఉంటుంది. ఆ రాజేష్, ఈ రాజేష్, సంథింగ్ రాజేష్ ఉంటుంది. రాజేష్ బాబు, రాజేష్ కుమార్ అని నేను ఇంటర్మీడియట్లో నా ఫ్రెండ్ పేరు కునాల్ అని ఉంటుంది. కునాల్, అరే భలే ఉంది కునాల్, ఏమో కొత్తగా ఉంది పేరు అనుకున్నాను. వాళ్ళు మారవాడి వాళ్ళు అంటారు. ఇంకోటి పేరు ఒకటి సిద్ధార్థ్ అని, ఈ అమ్మ భలే ఉంది అని అలా ఫీల్ అయ్యేవాడిని. ఇంకా రాజేష్ ఏంటి అని, మా బ్రదర్స్ నలుగురు, రాజేష్, సతీష్, దినేష్, అనూష్, నలుగురు బ్రదర్స్, ఈ కామన్ పేర్లు అనిపించాను. సో సత్యం సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు బాగా చిన్నోడిని, పేరు మార్చుకోవాలని ఉండేది కానీ ధైర్యం సరిపోయేది కాదు. దానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, పాస్పోర్ట్లో మార్పించుకోవాలి, సర్టిఫికేట్లో మార్పించుకోవాలి, పెద్ద తత్వంగం అని వింటే అప్పుడు డబ్బులు ఉండే కాదు. బట్ స్టిల్ పేరు మార్చుకుందాం, పేరు మార్చేసుకుంటే బాగుండని అడిగితే మా గురుగారు సూర్యకిరణ్ గారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ పేరు మారిపోద్దన్నారు. సో అందరికీ అంటే ఎలాగ మారిపోద్ది నా పేరు, నీకు వదిలే, నీ పేరు మారిపోద్ది, పేరు మార్చుకోక ఇదే బాగుంది నీ పేరు అన్నారు. తర్వాత ఆ సినిమా సత్యం అని పెద్ద హిట్ అవ్వడం, అప్పుడు నా పేరు సత్యం రాజేష్ అయిపోయింది. సో ఈ ప్రపంచం మొత్తం మీద సత్యం రాజేష్ అనే పేరు నా ఒక్కడికే ఉంది. అది నేను చాలా ఆ తర్వాత నుంచి స్టార్టెడ్ లవింగ్ మై నేమ్, సత్యం రాజేష్. సత్యం రాజేష్ ఆ రైమింగ్ కూడా చాలా బాగుంది అనుకో. ఆయన చెప్పినట్టు నా పేరు మారిపోయింది. ఆయన మా సూర్యకిరణ్ గారు నిన్న కాలం చెల్లించారు. ఆయన నా గురుగారు, నా దేవుడు. పొలిమేరా, అరే నాకు సారీ కనిపించలేదు. సో సూర్యకిరణ్ గారు నిన్న అకాల మరణం చెందడం జరిగింది. నీకు ఇంతకన్నా చెప్పడం రాదు, నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్లు అలాగ అయింది అది. సో ఎంతకన్నా ఆయన గురించి నేను చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి నిలబడడానికి కారణం కూడా ఆయనే. అండ్ ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎంతకన్నా మాట్లాడితే బాగోదు ఈ సందర్భం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్యం రాజేష్ గారు. ఏమిటన్నారు? పాట, ఓకే అండి. సత్యం రాజేష్ గారు మీరు పాడేసి మాకు పంపించేయండి, ఇండియన్ ఐడల్కి పంపించేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారిని వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే రైటర్ బీవీఎస్ రవి గారిని కూడా వేదమురాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ ప్రొడ్యూసర్ రైటర్ కాంబో అనమాట. రండి. సో బెక్కం వేణుగోపాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటున్నారండి కింద నుంచి అభిమానులు. సో బీవీఎస్ రవి గారు మాట్లాడతారు ముందుగా. పెద్దలు నారాయణమూర్తి గారి అన్నయ్య గారికి, ఇక్కడ వచ్చిన డైరెక్టర్ త్రినాథరావు గారికి, నా స్నేహితులందరికీ నమస్కారం. సాయిరామ్ శంకర్ గురించి నేను 143 షూటింగ్ టైంలో నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు చెప్పారు, జగన్కి ఎంత స్పీడ్ ఉందో జగన్ అన్నకి మించిన స్పీడ్ ఉంటుంది సాయిరామ్ శంకర్లో, చాలా ప్యూర్ హార్ట్ పర్సను అని చెప్పాడు. నేను సినిమా అప్పటి నుంచి నేను ఫస్ట్ యాక్చువల్గా జగన్ గారిని పోకిరికి 1 వీక్ రిలీజ్కి 1 వీక్ ముందు కలిశాను. నేను కలిసినప్పుడు నేను సాయిరామ్ శంకర్తో డైరెక్షన్లో నా డైరెక్షన్లో సాయిరామ్ శంకర్తో సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్, నాకు చాలా ఇష్టమైన హీరో అండి అని చెప్పాను. ఫస్ట్ నా పరిచయం జగన్ గారితో అదే. నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు ఫోన్ చేయగానే నేను రావడానికి కారణం మీ మీద ప్రేమ. ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఈయన బెక్కం వేణుగోపాల్ గారు ఇప్పుడే నువ్వు ఎలా పరిచయం అన్నా నీకు అంటే, ఈ డైరెక్టర్ నవీన్ రెడ్డి నాకు ఫ్రెండ్ అన్నాడు. ఆయన ఇంతకుముందు ఇంకేమన్నా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారంటే, కాదు ఆయన బయ్యర్ అన్నారు. బయ్యర్ అంటే బయ్యర్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెస్ దిల్ రాజు గారిలాగా ప్రొడ్యూసర్ అవ్వాలి, కానీ ఈ డైరెక్షన్ గొడవ ఏంటంటే అంటే లేదు చాలా క్రియేటివ్ పర్సను, చాలా డెఫినెట్గా హిట్ అవుతుంది సినిమా, చాలా కష్టపడి చేశాడు అన్నాడు. నేను వాళ్ళ హరీష్ శంకర్ గారు నాకు ఫోన్ చేస్తే ఈవినింగ్ ఏదో ఆయన కలవాలని ఫోన్ చేస్తే వెళ్తున్నాను సాయి ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అంటే, వెళ్ళు 35 డేస్లో చేశారట. చాలా అంత స్కేల్లో అంత గొప్ప సినిమా చేయటం 35 డేస్లో చాలా గొప్ప విషయం అది అని చాలా బాగా ప్రశంసించాడు. ఆయన కూడా వచ్చినట్టున్నాడు ఆయన టీజర్ లాంచ్కి. సో చాలా మంచి వైబ్స్ ఉన్నాయి ఈ సినిమాకి, డెఫినెట్గా ఆడాలని కోరుకుంటున్నాను. అన్నిటికంటే నాకు భీమ్స్ గారిని చూస్తే, నేను భీమ్స్ గారి గురించి మాట్లాడాలంటే చాలా గతంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకు భీమ్స్ గారు 2003లో తెలుసు ఫస్ట్ టైం. ఆయుధం అనే సినిమాలో ఓ రాజా కన్నుల్లో నువ్వే పాట రాశాడు ఆయన.
నాకు అప్పుడు ఎన్ శంకర్ గారు చెప్పాడు, సంపత్ గారు తీసుకొచ్చాడు, సంపత్ ఆ సినిమా రైటరు, సంపత్ నంది చాలా గొప్ప మ్యూజిక్ లిరిక్ రైటరు, మ్యూజిక్ కూడా తెలుసు, అతను పాడుతుంటే సంగీతంతో పాడుతూ ఉంటాడు, తను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఎన్ శంకర్ గారు చెప్పాడు నాకు. ఆ తర్వాత మేము పరుగు సినిమాకి కలిసి ట్రావెల్ చేసాం, చాలా క్లోజ్. ఆయన గురించి ఆలోచిస్తుంటే నేను 2003 అంటే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ 2003 అన్న. ఎలా అంటే నా ఫస్ట్ సినిమా సత్యం రిలీజ్ అయిన సినిమా 2003. నాకు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సంవత్సరమే నాకు భాస్కరపల్లి రవికుమార్ గారు పరిచయం అయ్యారు సత్యం సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్లో. రాత్రి 2ంటికి ఆయన చక్రి గారు ఆయన వెళ్ళిపోయారు. ఆయన రాత్రి 2ంటికి టాయిలెట్ బయట నుంచునేట గోడ మీద చేపెట్టి నన్నే అన్నాడు. మధురమైన ట్యూన్ అలా పుట్టింది అప్పుడు. అక్కడే నాకు సత్యన్ రాజేష్ ఫ్రెండ్ అయ్యాడు. నేను ఓ రోజు హడావిడిగా అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి ఓ జోక్ ఉంది రాజేష్ మీద చేయాలని చెప్పి తీసుకొచ్చా, పులిరాజుకి జోక్, అది బాగా ఫేమస్ అయింది అది. ఆ మాటలు మాట్లాడుతుంటే నాకు ఎందుకో ఈ వేదికను నేను బెక్కం వేణుగోపాలు సూర్యకిరణ్ గురించి మాట్లాడడానికి మంచి వేదిక దొరికింది, సినిమా వేదిక, మన సినిమా దర్శకుడు నన్ను పరిచయం చేసిన దర్శకుడు గురించి మాట్లాడాలి అని మేమిద్దరం అనుకుంటున్నాం. మేమిద్దరం చాలా కాలం రూమ్మేట్స్గా ఉన్నాం, నేను బెక్కం వేణుగోపాల్. మా రూమ్లోనే ఉండి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి కథ చెప్పాడు సూర్యకిరణ్. నాగార్జున గారికి నేను అదే టైంలో కథ చెప్తే నీ కథ బాగోలేదు, ఇతనితో పనిచేయి నువ్వు, నాకేదో కథ చెప్పాడు, మీ ఇద్దరు కలిసి సుమంత్కి పనిచేయండి అన్నాడు. సుమంత్కి పనిచేయండి అంటే ఏం చేయాలి కదా ఇప్పుడు సడన్గా చెప్పండి, ఒక అరగంటలో చెప్పండి ఏదో ఒకటి అన్నాడు ఆయన నాగార్జున గారు. మీ ఇద్దరు అన్నపూర్ణ స్టూడెంట్స్ నడుచుకుంటూ బయటకు వచ్చిన టీడీపీ పార్టీ ఆఫీస్ పక్కన ఒక టీ స్టాల్ ఉంటుంది. ఆ టీ స్టాల్ నా జీవితం మార్చేసింది. అక్కడ టీ స్టాల్ దగ్గర ఉండి అతనికేమో తమిళ్, నాకేమో తెలుగు, నాకు తెలుగు రాదు. ఎంత మాదిరి కడపండ్రా అంటే ఆ కథ ఒకటి అర్థమైంది, మాదిరి ఒకటి అర్థమైంది నాకు. ఓ మాదిరి కథ అడుగుతున్నాడు ఇతను అనుకున్నాను నేను. నేను అన్నాను, ఆ నాగార్జున గారు ఏమో ఒక పెయిన్ఫుల్ స్టోరీ చెప్పమని అన్నాడు కదా. నేను మొన్న ఈటీవీలో కథ చూశాను నేను, కె విశ్వనాథ్ గారి సినిమా చెల్లెలు కాపురం అని. దాంట్లో అతను లిరిక్ రైటరు, కానీ అతను ఇంకో లిరిక్ రైటర్కి వెళ్ళి పాటలు రాస్తుంటాడు, హీరోయిన్ ఏమో అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది అని చెప్పాను. మళ్ళీ తిరిగి వచ్చాను నేను సూర్యకిరణ్, నాగార్జున గారు కారు ఎక్కుతుంటే సార్ ఒక కథ ఇరుకు సార్ అన్నాడు. వీడు ఇరుక్కుంటున్నాడు ఏంటరా, ఇరుకు కాదురా మంచి కథ అంటున్నా నేను, అదేమో తమిళ్లో ఇరుకంటే ఉందని, నాకు అప్పటికి తమిళ్ రాదు. ఈ కథని నేను హీరోగా చేసుకోవడం కోసం రాసుకున్నా సార్, మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఇస్తున్నా అన్నాడు నాగార్జునతో. సూర్యకిరణ్ చాలా ట్రిక్కీగా, నాగార్జున గారు నువ్వు హీరో ఏంటా, నువ్వు హీరోలా లేవు, డైరెక్టర్లైనా ఉన్నా డైరెక్షన్ చేయన్నాడు. అలా నా జీవితం, సత్యన్ రాజేష్ జీవితం, వెంకీ జీవితం, మీ అందరి జీవితాలు మొదలైనాయి సత్యంతో. ఇవాళ మేము ఇక్కడ నుంచున్నాం. ఇంకో సినిమాను విష్ చేయడానికి మాకు ఈ మాత్రం సౌభాగ్యం లభించిందంటే ఆ రోజున మాకు నాగార్జున గారు అందరూ ఇచ్చిన అవకాశమే. అండ్ అదే సంవత్సరం నాకు భీమ్స్ కూడా పరిచయం అవటం, వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా, ఎందుకంటే నేను పర్సనల్గా నమ్మేది సినిమాలో సక్సెస్లు ఫెయిల్యూర్లు చాలా ఉంటాయి. ఎన్నో ఫెయిల్యూర్లు, కొన్ని సక్సెస్లే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ అంటే మనం ఎన్నో సక్సెస్లు అనుకుంటాం, కొన్ని సక్సెస్లో ఎన్నో ఫెయిల్యూర్లు ఉంటాయి. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నిజం. కానీ అన్ని సక్సెస్ని, అన్ని ఫెయిల్యూర్ నిలబట్టుకుని మనం ఒక లాంజివిటీ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు రాలిపోయేదాకా ఇక్కడే ఉండాలంటే దానికి కమిట్మెంటు, ఫోకస్, డిసిప్లిన్ కావాలి. ఆ 3 ఉన్న వ్యక్తి సాయిరామ్ శంకర్. ఇక్కడ ఫోకస్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అమ్మ బతికితే ఇక్కడ, పోతే ఇక్కడే ఉండాలనుకోవాలి. అలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళే ఉంటాం. ఏదో 4 సక్సెస్లు 5వ సంవత్సరం వాళ్ళు కనిపించలేదండి, అయితే బాగా ఫెయిల్యూర్లు ఉన్నాయండి, అతను ఎప్పుడూ సక్సెస్ రాదు కానీ అలా తిరుగుతుంటే ఇండస్ట్రీలో అంటే ఆడే కరెక్ట్, సక్సెస్లో వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు కంటే. ఎందుకంటే ఇది మనకు బతుకు బాట, ఈ బాటలో మనం అందరం కలిసి వెళ్తున్నాం. డెఫినెట్గా ఇది చాలా గొప్ప సక్సెస్ అయ్యి సాయిరామ్ శంకర్కి ఇంకొక 10-15 ఏళ్ళ కెరీర్ ఇవ్వాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ ఇవ్వాలి, ఆయన కూడా మనతో పాటు ఇంకెన్ని ఎక్కువ సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు. అండ్ గోపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక ముందున్న పెద్దలు, దర్శకులు, నిర్మాత, మై హీరో నారాయణమూర్తి గారికి, తెలుగు సినిమా గర్వించదగ్గ మనిషి, తెలుగు సినిమాని చాలా సంవత్సరాలుగా ఎన్నో బ్లాక్ బస్టర్లతో ఎవరు చూడని విజయాలను సాధించి జనాలను థియేటర్కి ఎలా రప్పించాలి అని ఎంతోమంది నిరూపించారు. ఒక శకం, ఒక డికేడ్ ఆయన నిరూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎంతో కొత్త వాళ్ళకి కథనే నమ్ముకొని పట్టుదలతో వెళ్తే ఏవైనా సాధించవచ్చని చాలా ఇన్స్పిరేషన్ మా లాంటి ప్రొడ్యూసర్స్ అందరికీ.
నమస్కారం సార్. రఘు అండ్ మై డార్లింగ్ బీమ్స్, నా దర్శకుడు త్రినాథ్, హాయ్ ఆకాష్, అండ్ హీరోయిన్ భాస్కర్ భట్ల గారు, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అందరి శ్రేయోభిలాషి, ఎవరు వెళ్ళినా టయానికి నో అనకుండా సహాయం చేస్తూ తన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో 15 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారు. ఒకప్పుడు చాలా బిజీగా ఇండస్ట్రీలో ఫైనాన్సర్గా, నిర్మాతగా అన్ని ఉన్న అయినా ఇలా సర్వీస్ చేస్తూ నో అనకుండా సర్వీస్ చేసిన ప్రసన్న గారికి నమస్కారములు. 1000 దరువై సినిమా ఈరోజు ఈవెంట్ నేను రావడానికి కారణం మొదటగా నవీన్ నాకు పరిచయం. నవీన్ ఈ సినిమా గురించి నాకు చెప్పాడు, సాయిరామ్ శంకర్ గారితో సినిమా చేస్తున్నా సార్, మీ సపోర్ట్ కావాలన్నాడు. నేను ఇంకా నా సపోర్ట్ ఏం అడగలేదు కానీ మొత్తం సినిమా ఫినిష్ చేశాడు. అప్పుడు అర్థమైంది సాయిరామ్ శంకర్ గారు చాలా బాగా సపోర్ట్ చేసి ఉంటారు అని. చాలా నవీన్ డిస్ట్రిబ్యూటర్గా నాకు పరిచయం అయినప్పటి నుంచి సినిమాలు నేను ఇప్పుడు నవీన్ ఫోన్ చేస్తుంటే ఏ సినిమా ఆడుతుంటే ఇది ఆడుతుంది సార్, ఇది ఆడదు సార్, దీనికి ఇంత కలెక్షన్ వస్తుంది, సండే రోజు పడిపోతుంది సార్. సినిమా చూసి జడ్జిమెంట్ చెప్పేవాడు. ఆ హుషారు సినిమా కూడా చేశాడు తన సినిమా ఇది ఆడుతుందని నమ్మి ఆఫీస్కి వచ్చి సినిమా కొన్నాడు. కొత్త వాళ్ళ సినిమా ఎవరు కొనరు, కానీ హుషారు సినిమా టీజర్ ట్రైల్లో చూడగానే వచ్చి కొనేసి కృష్ణా జిల్లా చేశాడు. అంటే తనకి జడ్జిమెంట్ ఉంది, సినిమా పట్ల, కథల పట్ల ఉన్నది. ఏదో వ్యాపారం చేయాలని సినిమాలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ కథ ఎన్నుకొని ఈ సినిమా గురించి కూడా నేను కనుక్కున్నా, చాలామంది చెప్పారు కూడా, చాలా బాగా ఫాస్ట్గా చేశారు, ఎక్కడ వేస్ట్ చేయకుండా. సినిమా మొదటి టైం డైరెక్షన్ అయినా సరే చాలా బాగా చేశారని చెప్పాడు. ఆల్ ద వెరీ బెస్ట్ నవీన్. అలాగే నిర్మాత గారు దేవరాజు గారికి నా శుభాకాంక్షలు అండ్ ఆల్ ద బెస్ట్ అండి. సాయిరామ్ శంకర్ గారు ఇప్పుడు అందరు చెప్పారు, అందరూ చాలా మంచోరు, వెల్ విషర్, చాలా అంటే తన గురించి అన్ని గుడ్ థింగ్స్ చెప్పాడు. నేను కూడా అదే చెప్తున్నా, అతను చాలా మంచోడని. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను నన్ను పిలిచారు ఈవెంట్కి పిలిచినందుకు. ఎప్పుడైనా ఆ సినిమాలు నేను షేర్ చేస్తుంటాను తనకి, ఎప్పుడు ప్రతిదానికి ఇది బాగుంది, ఇలా ఉంది అని మంచిగా నాకు మెసేజ్ పెడుతుంటారు. సాయిరామ్ శంకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఒక గ్యాప్ తర్వాత వదిలిపెట్టకుండా మళ్ళీ పట్టుదలతో చేసిన ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే సూర్యకిరణ్ నిన్న చనిపోవడం తెలిసింది, నాకు చాలా చాలా బాధగా ఉంది. నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలు కలిసి మాతో తన కెరియర్ మొత్తం నాతో షేర్ చేసుకుంటుండేవాడు. కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం టచ్లో లేము, బట్ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. అతని ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ సాయిరామ్ శంకర్ గురించి చెప్తున్నారు, మంచివాడు, మంచి యాక్టర్ అని. నేను ఇప్పుడే అనుకున్నా, సాయిరామ్ శంకర్తో పాటు ఈ సినిమాలో యశా పనిచేసింది, బెంగళూరు నుంచి వచ్చింది, కొత్త అమ్మాయి. ఇప్పుడు పాటలు వేస్తుంటే మెలడీ సాంగ్లో చాలా బాగుంది అమ్మాయి. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, విష్ యూ లాట్ గ్రాండ్ సక్సెస్. అలాగే మన డైలాగ్ రైటర్ కుమార్ గారు డైలాగులు చెప్తే బాగున్నాయి, తక్కువగా మాట్లాడారు ఆయన. స్టేజ్ మీద రైటర్స్ తక్కువగా మాట్లాడితే బాగా రాస్తారని అర్థం, నాలాగే ఎక్కువ మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇవాళ రేపు ట్రెండింగ్లో ఉండడం చాలా చాలా అవసరం అనమాట. అందరూ దానికే తాపత్రయపడుతూ ఉంటారు. ఒక సినిమా వస్తుందంటే మీమర్స్ వరకు ఎలా రీచ్ అయింది, అసలు మీమర్స్ దీని మీద ఎలా రియాక్ట్ అయ్యారో అనేది కూడా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ మీమర్స్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? మీమర్స్ కంటెంట్ కాబట్టి కొంచెం అలా ఆలస్యమైంది, కాకపోతే ఈ వీడియో మీకోసం హ్యాపీగా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి చూసి మీరు ఆనందించవచ్చు అనమాట. ఆలస్యం చేయకుండా, యాక్చువల్లీ అక్కడ కూడా సౌండ్ వచ్చింది, 1000 దగ్గర అలా ఒక రేంజ్లో సౌండ్ వచ్చింది. మరి ఆ సౌండ్ ఇచ్చి ఆ సౌండ్ని సూపర్ డూపర్ సౌండ్గా మార్చే ఏకైక వ్యక్తి 1000 అంటున్నారు ఈ మధ్యకాలంలో ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అనమాట. మరి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి సూపర్ డూపర్ హిట్స్ మ్యూజికల్గా అందిస్తున్న మన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఇస్రోలియో గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ బీమ్స్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో మార్చ్ 15వ తారీఖున 1000 మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల పాట పాడవమ్మా. నేను సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు
మొట్టమొదటిసారిగా నన్ను సింగర్గా పరిచయం చేయాలి అని తాపత్రయపడ్డ ప్రముఖ సంగీత దర్శకుడు, ప్రముఖ దర్శకుడు, మన అందరి హీరో, ప్రజల హీరో నారాయణమూర్తి సార్కి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ విషయం ఈరోజు చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీరు పాట పాడితే బాగుంటుందని నేను అభిమానించే సంగీత దర్శకులు హ్యారీస్ జయరాజ్ గారి నుంచి నాకు ఫోన్ రావడం. హ్యారీస్ జయరాజ్ గారు ఇప్పుడు నన్ను గుర్తించారేమో కానీ ఆల్మోస్ట్ 16-17 ఏళ్ల క్రితమే నన్ను ఒక సింగర్గా గుర్తించారు నారాయణమూర్తి సార్. మీకు కూడా గుర్తు ఉంటుంది సార్, నాకు తెలుసు. ఆ రోజు నేను పాట పాడలేకపోయాను, నాకు పాడడం రాక. అది ఆర్పి పట్నాయక్ సార్ పాడారు. అలాగా మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని కల్పించింది ఒకటే సార్, అంశం కావచ్చు, విషయం కావచ్చు, విశేషం కావచ్చు, అది పాట. ఆ పాట ద్వారానే మిమ్మల్ని కలుసుకోగలిగాను. అమ్మ పాడేటప్పుడు లాలి పాటైనావు, నాన్న పాడేటప్పుడు ఈల పాటైనావు, ఊయల్లో ఆ బిడ్డ ఏడుస్తా ఉంటే, ఊయల్లో ఆ బిడ్డ ఏడుస్తా ఉంటే జాలిపడి జోల పాటైనవమ్మ పాటమ్మా, ఓ పాటమ్మా, నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా, పంచ ప్రాణమైతివే పాటమ్మా అని నాకు పాటల గోరు ముద్దలు పెట్టిన గోరెటి వెంకన్న అన్నకి, అలాగే పరమపదించినటువంటి మా మిత్రుడు, మా గురువు భిక్షపతి అన్నకి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ, ఎందుకంటే మిమ్మల్ని చూడగానే వాళ్ళందరూ గుర్తొచ్చారు సార్. అలాగే ఈ సినిమా విషయంలో ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది నవీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చినందుకు కాదు, నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇంటికి రెంట్ ఎలా కట్టాలో తెలియని ఒక దుస్థితిలో ఉన్నప్పుడు పిలిచి సినిమా ఇచ్చి చేతిలో డబ్బు పెట్టి నువ్వు చేస్తే బాగుంటుందో నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా నాకు ఇచ్చినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. జీవితంలో ఆర్థికంగా మనం ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఆర్థికంగా ఎదగడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆర్థికంగా కృతజ్ఞతలు తెలపడానికి ఒకే ఒక వేదిక ఉంది, ఒకే ఒక విషయం ఉంది, దాని పేరే ప్రేమ. అది మనం చూపించలేకపోతే జీవితంలో ప్రతి ఒక్కరితోటి ఆర్థిక సంబంధాలే పెట్టుకోవాలి. దాని ద్వారా కేవలం యంత్రాలుగా మాత్రమే బతకగలం, మనుషులుగా మనం మానవత్వాన్ని కోల్పోగలమని, అలాంటి స్థితికి నేను రాకూడదనే ఈరోజు ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. సో వెయ్యి దరువై సినిమాకి సంబంధించి మాట్లాడాలంటే, ఈ సినిమా మీ అందరికీ ట్రైలర్ చూసినప్పుడు ఒక సాధారణంగా రెగ్యులర్గా చేసిన ఒక కమర్షియల్ సినిమాలా మీ అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే పాటలు అలా ఉన్నాయి, ట్రైలర్ అలా ఉంది, టీజర్ అలా ఉంది కాబట్టి. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీలో చాలామందికి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీలో చాలామందికి మీ మనసులు, మీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాలని, ఎస్పెషల్లీ మీ ఇంట్లో వాళ్ళందరితో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని, మీ ఇంట్లో పెరుగుతున్న పిల్లలందరితో మీరు చాలా జాగ్రత్తలు చెప్పాలని, మీతో పాటు ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్త పరచాలని మీరందరూ అనుకుంటారు. అలాంటి ఒక సామాజిక దృక్కోణం ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది నన్ను కదిలించింది. అది కదిలించిన తర్వాత నేను చేసిన పాట అది నా కుటుంబ సభ్యుల కోసం చేసుకున్నంత గొప్పగా, గర్వంగా చెప్పుకునే పాట చేయాలని, అలాంటి పాట ఇందులో చేశాను. ఈ ఉన్న పాటలు కాకుండా అలాంటి పాట ఒకటి ఉంది, అలాంటి అంశం ఒకటి ఉంది, అలాంటి కథ రాసుకొని వచ్చాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇందులో మీరు ఎవ్వరు ఇప్పటిదాకా చూడని ఒక కొత్త పాయింట్ ఉంది, ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయని ఒక కొత్త పాయింట్ ఉంది. అది నేను బలంగా నమ్ముతున్నా. అలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. అండ్ దేవరాజు గారికి థ్యాంక్ యూ. అండ్ సాయిరామ్ సార్, మీరు ఒకసారి స్టేజ్ మీదకి రండి సార్. ఒకసారి మీరు కింద ఉండి మమ్మల్ని అందరినీ పైకి నెడుతున్నారు. నేను టీజర్ లాంచ్ రోజు, ట్రైలర్ లాంచ్ రోజు చెప్పానండి, మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ముఖస్థుతిగా చాలామందితో మనం మాట్లాడుతుంటాం. ఏమని, సార్ నమస్తే సార్, బాగున్నారా సార్, అసలు అద్భుతం సార్, అమోఘం సార్, మీరు లేకపోతే ఏం లేదు సార్, అసలు అరే సార్ అది వేరు సార్, ఆ లెక్కే వేరు సార్, దాని తిక్కే వేరు సార్ అని. కలిసినప్పుడు ముఖస్థుతిగా మాట్లాడేవాళ్ళు 100% మంది మనకు కలుస్తూనే ఉంటారు, మనకు ఎదురవుతూనే ఉంటారు.
కానీ మనం కలవన్నప్పుడు మనం ఎక్కడున్నామో అని వెతుక్కుంటూ ఒకడు మనతో మాట్లాడడానికో, ఫోన్ చేయడానికో, కలవడానికో ప్రయత్నం చేస్తూ మన ఇంటికో, మన ఫోన్ దగ్గరికో, మన గుండె దగ్గరికో ఒకడు వస్తాడు. వాడి పేరే స్నేహితుడు, వాడి పేరే మనిషి, వాడి పేరే మానవత్వం ఉన్నవాడు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని నిరూపించడం, అది మనంతటా మనం చేయడానికి, మనమంతటా మనం సాహసం చేస్తేనే అది నిజమవుతుందని చూపించడానికి సాయిరామ్ శంకర్ లాంటి సార్ మనకు ఆదర్శంగా నిలబడడానికి, ఆదర్శవంతుడని చెప్పడానికి, ఆదర్శవంతుడు మనం స్వీకరించడానికి గర్వపడాలి, ఇష్టపడాలి, ధైర్యపడాలని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఎందుకంటే వెనకబడిపోవడం అంటే ముందుకు రాలేకపోవడం అని కాదు, వెనకుండిపోవడం అంటే ముందుకు చూడలేకపోవడం కాదు, వెనకనే ఉండిపోయాడంటే ముందడుగు వేయలేకపోయాడని కాదు, వెనక ఉన్నాడంటే మన బరువు మోస్తున్నవాడై ఉండాలి, వెనక ఉన్నవాడంటే మన బాధ్యతలు మోస్తున్నవాడై ఉండాలి, వెనక ఉన్నవాడంటే మన గెలుపును చూసేవాడై ఉండాలి, వెనకుండి నడిపించేవాడంటే కేవలం మనిషి మాత్రమే కాదు, ముందు చూపున్నవాడై ఉండాలి. అందుకే అలాంటి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యాన్ని కలిగినటువంటి ఒక హీరోతో కలిసి పనిచేశాను. సార్ ఈ మధ్యనే ఎవరికి తెలియదు, అన్నయ్యను బాంబే వెళ్ళి కలిసి వచ్చాను. అన్నను కలిసినప్పుడు అనిపించింది, పురి సార్ మిమ్మల్ని కలిసింది 1 గంట 2 గంటలో 3 గంటలో, ఈసారి కలిశాను, నెక్స్ట్ టైం కలిసి పని చేస్తాను. 1000 దరువై మార్చి 15th వస్తుంది. అందరూ చూడండి. ఈ సినిమా హిట్ కావాలి. కేవలం హిట్ మాత్రమే కాదు, ఈ సినిమా మీద ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక మ్యూజిక్ డైరెక్టర్, పనిచేసిన ప్రతి టెక్నీషియన్, పనిచేసిన ప్రతి కార్మికుడి జీవితం ఆధారపడి ఉంది. రేపు వాళ్ళ కడుపులు ఖాళీగా ఉండకుండా వాళ్ళ కడుపుకు భోజనం దొరకడానికి అవకాశం కూడా ఈ సినిమాల మీద ఉంది. సో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప గుణం మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి అవకాశాల కోసం, అవసరాల కోసం మాత్రమే కాకుండా నమ్ముకున్న ఆశయాన్ని ఎలాగైనా ప్రజల్లో తీసుకెళ్లాలని దృఢ సంకల్పంతో వచ్చినటువంటి మాలాంటి సినిమా కళాకారులందరినీ ప్రేమించి మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై వై దరువై. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీరిచ్చే ట్యూన్స్ సాయిరామ్ శంకర్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. భీమ్స్ గారిని స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. అండ్ ఎస్, మీరు ఇచ్చే ట్యూన్స్ మా కాళ్ళని, మా శరీరాన్ని కదిలిస్తే, మీరు మాట్లాడే మాటలు మా హృదయాన్ని కదిలిస్తూ ఉంటాయి ఆల్వేస్. సో థ్యాంక్ యూ సో మచ్. అంత లోతుగా ఆలోచించి గుండె లోతుల్లోకి వెళ్ళే మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట వారు. అండ్ వారిని వేదిక మీద ఉండవలసిందిగా, అండ్ ఇప్పుడు టీంని వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం దేవరాజ్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ అతిథుల్ని మాత్రం బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము, ప్లాంట్స్తో. అండ్ ఎస్, మరి ఈ సినిమాతో ఇప్పటివరకు చెప్తూ ఉన్నారు, బయ్యరండి, సినిమాలు కొన్నారండి, సినిమాలు ప్రేక్షకుల వరకు అందించారని అని. మరి ప్రేక్షకులకి ఏమో కావాలో వాళ్ళకంటే ఎక్కువ తెలుస్తుందా చెప్పండి. నాలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు, నేను కూడా నా సినిమాని కూడా రెడీగా ఉండండి కొనడానికి అంటూ బయ్యర్స్కి ఈ సినిమాని అందిస్తూ 1000 దరువై అన్న చిత్రంతో తెలుగు చలనచిత్ర సీమలోకి డైరెక్టర్గా అడుగు పెడుతున్న నవీన్ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో క్రియేటివ్ లాంచ్ చేసేద్దాం ఇప్పుడు. బిగ్ టికెట్ లాంచ్. సో క్రియేటివ్ లాంచ్ చేయవలసిందిగా త్రినాథరావు గారిని అండ్ అలాగే మన ఆర్ నారాయణమూర్తి గారిని కోరుకుంటున్నాము. బిగ్ టికెట్ లాంచ్. ఆకాష్ పూరి, ప్లీజ్ జాయిన్. సో మార్చి 15వ తారీఖున థియేటర్లో మిమ్మల్ని అందరినీ అలరించడానికి వరల్డ్ వైడ్ వచ్చేస్తుంది 1000 సినిమా. సో ప్రేక్షకులందరూ వెళ్ళి సూపర్గా ఎంటర్టైన్ అయ్యి ఈ సినిమాకి సూపర్ సక్సెస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా దేవరాజ్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ సార్, ఇది ఇంకా మనం ఇప్పటికే లాస్ట్ రండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. పూజ్యులు పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారికి, బెక్కంపూడి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మా మిత్రులు, బంధుమిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ భీమ్స్ గారి గురించి మాట్లాడాలి. భీమ్స్ గారు ఎన్ని రోజులు వర్క్ చేశారో నాకు తెలుసు, మీకు కెమెరా ముందు మాత్రమే కనిపిస్తున్నాం. బియాండ్ దట్ నాకు తెలిసి ఒక 3 months పైన వర్క్ చేశాడు. మేము ఎంత విసిగిచ్చినా విసుక్కోకుండా
మంచి ట్యూన్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఎడిటర్ ఉద్ధవ్ గారికి ఎన్ని రోజులు ఇంటికి వెళ్ళామో నాకు తెలుసు, ప్రీ ప్రొడక్షన్ ముందు, ప్రీ ప్రొడక్షన్ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాజర్ల శ్యామ్ గారికి, భాస్కర్ భట్ల గారికి, తర్వాత ఈ సినిమాలో పనిచేసిన మా క్రూ టీమ్కి, సత్యం రాజేష్ గారికి, భయ్యాకు, అన్నకి రఘు అన్నకి, సునీల్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రొడ్యూసర్ గారు నాకు సెకండ్ మూవీ మంచి సినిమా తీశాను అనుకుంటున్నా. ఆగస్టు 15 నెక్స్ట్ మంత్, ఈ మంత్ మార్చి 15 సినిమా వస్తుంది. ఖచ్చితంగా అందరూ చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చిన అతిరథ మహారథులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నవీన్ గారికి, ఉమాశంకర్ గారికి, మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్గా సాయి గారి గురించి మాట్లాడాలి. చెప్పాలి సార్, నాతో పాటు సాయి గారు ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు. నవీన్ రెడ్డి గారితో పాటు మార్నింగ్ 6 o'clock లేస్తే ప్రీ ప్రొడక్షన్లో, అంతే కదా సార్, మాతో పాటు కలిసి తిరిగేవాడు. అసలు ఎక్కడే కానీ డౌన్ టు ఎర్త్ అంటే ఎవరినైనా చూడాలంటే ఆయన్నే చూడాలి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. ఈ మధ్య క్యాంపెయిన్ చేసాం అనంతపూరు, తర్వాత విజయవాడ, ఈ ఏరియాలన్నింటిలోనూ. చాలా అంత రెస్పాన్స్ వచ్చింది మాకు. ఇక్కడికి ఇచ్చేసిన ఆకాశపురి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. నా వెయ్యి దర్వే థ్యాంక్ యూ అంటూ, మ్యామ్. థ్యాంక్ యూ. వెయ్యి దర్వే అంటూ మన ముందుకు వస్తున్న డైరెక్టర్ నవీన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్. నవీన్ గారు, అక్కడ ఒక ప్లాస్టర్ వేసారు చూసారా, అదే మీ ప్లేస్మెంట్. మీరు ఇప్పటివరకు యాక్టర్స్కి చెప్పారు, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలు మిమ్మల్ని ఆస్వాదించడానికి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ మూర్తి గారి గురించి చెప్పాలంటే, సార్ మా మదరు యాక్చువల్గా నారాయణమూర్తి గారి ఫ్యాన్. నారాయణమూర్తి గారి ఫ్యాన్. ఆయనతో పాటు నేను ఈరోజు స్టేజ్ మీద ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ దేవరాజు గారు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. మేము జస్ట్ 34 daysలో మొత్తం 4 పాటలు 4 ఫైట్లతో మొత్తం సినిమా మొత్తం కంప్లీట్ చేసాం. దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు దేవరాజు గారు అండ్ మా హీరో సాయి గారు. ఆయన లేకపోతే అసలు ఈ సినిమా అనేది లేదు. ఆయన మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్క్రిప్ట్ వర్క్ కానీ మొత్తం నాతో పాటు కూర్చొని మొత్తం సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగనే భీమ్స్ గారు ఇందాక చెప్పారు, అవన్నీ నిజాలేం కాదు, భీమ్స్ గారు చెప్పినాయి. ఆయనకు ఫుడ్ లేకపోవడం అనేది లేదు, అట్లా ఏం కాదు. నాకు మట్టికి మంచి ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అవ్వడంతో బాగా సపోర్ట్ చేసి ఒక్కొక్క టూర్ని 3-4 సార్లు ఒక్కొక్క సాంగ్ ఇచ్చి చాలా సపోర్ట్ చేసుకుంటా చేశారు. దీనిలో ధమాకాని మించి ఆర్ఆర్ ఈ సినిమాకి చేశారు. ఎందుకంటే ఆ సినిమా నేను చూసా, ఈ సినిమా కూడా నేను చూసాను కాబట్టి మొత్తం చూస్తున్నా. చాలా థ్యాంక్ యూ సార్. మా హీరోయిన్ బెంగళూరు నుంచి మేము చాలా ఇబ్బంది పెట్టినా కానీ వచ్చుకుంటూ చేసింది షూటింగ్. చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే త్రినాథ నక్కిన గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ. భాస్కర్ భట్ల గారు సాంగ్స్ కానీ, మాకు కాష్టశ్యామ గారు రాసింది కానీ చాలా థ్యాంక్ యూ మేడం. ఈ సత్యం రాజేష్ గారు, సునీల్ గారు కానీ, మా రఘన్న కానీ, సమ్మచంద్ర గారు కానీ అందరూ బాగా సపోర్ట్ చేసి, నేను కొత్త డైరెక్టర్ అయినా కానీ బాగా ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. నా ఫ్రెండ్ శంకర్ గారే ఈ సినిమాని మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. టోటల్గా 300+ థియేటర్స్ దాకా మొత్తం ఇప్పుడు దాకా ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ శంకర్ గారు. అలాగే సార్ ఎడిటింగ్ ఉత్తరవ్ గారు, కెమెరామెన్ సతీష్ గారు, వాళ్ళిద్దరూ నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఉంటా బాగా సపోర్ట్ చేసుకుంటూ ఈ సినిమాని ఇందాక తీసుకొచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నవీన్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నా యశాని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. యశా శివకుమార్ విల్ స్పీక్ నా. అందరికీ నమస్కారం. నా పేరు యశ అండి. ఇది నా తెలుగులో ఫస్ట్ మూవీ. అందరూ ఎంకరేజ్ చేయండి, థియేటర్స్కి వచ్చి మూవీ చూడండి అండ్ హౌస్ఫుల్ చేయండి. నేను ఈ మూవీలో పన్ను చేసి చాలా లక్కీగా నాకు అనిపిస్తుంది. టెక్నికల్ టీమ్ చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ అందరూ హంబల్గా హార్డ్ వర్కింగ్ ఉన్నారు. నాకు క్యాచప్ చేయడానికి కొంచెం కష్టమైంది నాకు. అంటే నేను ఏ పను చేశానో అది మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుంది. మై ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్ వెరీ హార్డ్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద మూవీ అండ్ సపోర్ట్ వే దరువై. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು. మీ యాక్టింగ్తో పాటు మీ తెలుగు స్పీచ్ కూడా ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ರೆ.
ధన్యవాదಗಳು. అదొకటే నాకు వచ్చి ఇంకా రాదు, దాని తర్వాత ఏం అడగండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత సమయాన్ని మన అందరికీ అందించిన డైరెక్టర్ త్రినాథరావు నకినా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అండి బాబు, ఇప్పటికైనా ఇచ్చారు. చచ్చిపోతున్నాను ఇందాకల నుండి. ఏందిరా అమ్మానికి ఇవ్వట్లేదు, బలగ తప్ప అందరికీ ఎత్తున్నారు మైకు. ఇది ఎక్కడ ఈసారి నుండి ఎవరైనా పిలిస్తే నేనే మైక్ కొనుక్కొని వచ్చేస్తా. నా వల్ల కావట్లేదు ఇది. సరే ఏంటి సార్, అదే 1000 దరువై అంట టైటిల్. అసలు సినిమాలో 1000 దరువై అని హీరో అంటాడా హీరోయిన్ అంటుందా, ముందు నాకు ఆ క్లారిటీ కావాలి. సో అది తెలిసిన తర్వాత మెయిన్ ఏంటంటే, అంటే మీరు నా ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తే తెలుగులో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరంటే నేను చెప్పే ఫస్ట్ మాట పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అయితే నా దురదృష్టం ఏంటంటే ఆయన ఇప్పటి వరకు నేను కలవలేదు, ఆయన ఎప్పుడు నేను చూడలేదు, ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. కాకపోతే ఆయనకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు. ఎవరైనా వెళ్ళి మాట్లాడితే ఆయన నా గురించి చెప్తారు, నేను ఆయన గురించి చెప్తాను. కానీ మళ్ళీ మా అనకాపల్లి అది నర్సీపట్నం, మళ్ళీ పక్క ఊర్లు అయినా కలవలే. కానీ నాకు ఇష్టమైన దర్శకుడు. సో ఇకపోతే సాయిరామ్, మన సాయి గురించి చెప్పాలి ఒకటి. నేను సత్యం థియేటర్లో 143 సినిమాకి వెళ్ళి సాయి గారిని చూసి, అమ్మ ఏంద్రా ఈయన ఇంత ఎనర్జెటిక్ హీరో ఉన్నాడు అనుకున్నాను. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కూడా నాకు రాలా. దాని తర్వాత బంపర్ ఆఫర్ సినిమాకి నా రూమ్మేట్ సాయి శ్రీరాము కెమెరామెన్. అప్పుడు ఒకసారి ఆ హీరోని చూపిరా బాబు అని చెప్పి నన్ను షూటింగ్కి తీసుకెళ్ళరా అని రిక్వెస్ట్ చేసుకున్నా. అప్పుడు ఫుల్ హెయిర్, అసలు నేను ఫస్ట్ షాట్ ఆయన చూసినప్పుడు చుట్టూ లైట్లు పెట్టేశారు, మొత్తం గిట్టర్లు పేపర్లు అన్నీ పెట్టేసి లైట్లు వేసి ఆయన సెంటర్లో పెట్టి షాట్ తీస్తున్నారు. నాకు ఆ విజువల్ ఇప్పటికీ గుర్తుకుంది. దూరం నుండి శ్రీరామ్ గారి పక్కన నించొని చూసా అది. దాని తర్వాత సడన్గా ఒకరోజు నేను డైరెక్టర్ని అయిపోయాక ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చగానే నేను చైర్ మీద కూర్చోవాలా లేచి నించోవాలా అర్థం కాలే. ఎందుకంటే ఆయన హీరో నా దృష్టిలో అప్పుడే. సో అలాంటి హీరో నాకు ఒకసారి ఈ ఫంక్షన్కి రావాలన్నా అని అనగానే, అయ్యో డెఫినెట్గా వస్తాను, 100% వస్తాను అని చెప్పి వచ్చాను. సరే ఇక్కడికి వచ్చాక ఏదేదో మాట్లాడదాం అనుకుంటే ఎవరికెవరు తగలే, ప్రతి ఒక్కరూ ఒక రేంజ్లో వేసుకున్నారు. వీళ్ళందరినీ మించి మా భీమ్స్ అయితే ఎరక్కొచ్చాడు. ఆయన అంతా ఫస్ట్ టైం నాకు ఆయనతో డైలాగులు రాయించాలనిపిస్తుంది సినిమాకి. ఏంది పుస్తకాలు చదువుతున్నట్టుంది ఆయన మాట్లాడుతుంటే, మొత్తం బుక్ స్పీచ్ ఎరక్కొడేస్తున్నాడు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఎవరు నాయన ఇదే ఎక్కడ గోలరా నాయన, ఇప్పుడు ఈయన అయిపోయి మనం ఏం మాట్లాడాలి ఏం అర్థం కాల. సో మొత్తం అవుట్. వీటన్నిటినీ మించి నేను వచ్చినప్పుడు నుండి నేనేదో చెప్పేస్తానని 2 కళ్ళు వేసుకుని యాంకర్ అదే గుడ్ల గోపులా చూస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఎక్స్పెక్టేషన్ దగ్గర ఉంటే నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. ఇది ఎలాగుంటుందంటే, ఒక సినిమాకి మనం ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే అది ఎంతో బాగుంటే కానీ హిట్ అను. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాం అనుకోండి, కొంచెం బాగున్నా బ్రహ్మాండంగా ఉందిరా అంటాం. నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. సో కాబట్టి ఇంకా దీని మించి ఇంకొక విషయం, ఈయన డైరెక్టర్ అనే విషయం నాకు ఇప్పుడు అందరూ చెప్పినంత వరకు కూడా తెలియదు. ఈయన విజువల్ నా మైండ్లో ఎలాగొద్దంటే, సినిమా కొనడానికి వచ్చినప్పుడు సార్ అనుకున్న విజువలే ఉంది ఇప్పటికీ. సో ఈ డైరెక్టర్ అలాగే దాని షాక్ అయిపోయినా నేను, అమ్మ ఇదేంది నాకు బాబు. అందుకే ఈ నిందాలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ బయ్యర్ బాడీ లాంగ్వేజ్ ఉంది కానీ డైరెక్టర్ బాడీ లాంగ్వేజ్ లేదు అందులో. సినిమా మాత్రం ఒక బయ్యర్ కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఎవరో ఒక ఆయన అన్నారు, ఇంకా మా బెక్క వేణుగోపాల్ అనుకుంటా, ఆయనకు అన్నీ తెలుసు, సినిమా స్కేల్ తెలుసు, సినిమా కొలతలు తెలుసు అని. సో ఆ కొలతలతోనే డెఫినెట్గా సినిమా తీసుంటారు, నాకు అర్థమైపోయింది. సో డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా భాస్కర్ భట్ల గారు నన్ను ఫస్ట్ టైం నేను రాసిన మేము వయసుకు వచ్చాం కథ విని, అప్పుడు నాకు డైలాగులు రాయడానికి రైటర్లు కావాలి అని నాకు, అంటే ఫస్ట్ టైం కదండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రైటర్లు ఇవ్వండి బాబు అంటే ఇవ్వట్లే ఎవరు, మా ప్రొడ్యూసర్ ఇవ్వండి బాబు నాకు భయం వేసేస్తుంది అంటే, మా భాస్కర్ భట్ల గారు కథ విని నువ్వు లోపల రా అని చెప్పి లోపల తీసుకెళ్ళి నీకు 10 మంది రైటర్లను ఇస్తా, ఒక్కటైనా సరే నీకు వాళ్ళు రాసిన లైన్ నీ స్క్రిప్ట్కి యాడ్ అయితే
నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అని నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి. ఎందుకంటే మేము వేసుకొచ్చిన స్క్రిప్ట్ అలాంటిది, అది ఎవరైతే కథ రాశారో వాళ్ళే డైలాగులు రాయాలి, వేరే వాళ్ళు రాయలేరు అన్న విషయం ఆ రోజు ఫస్ట్ సినిమాకే చెప్పిన మహానుభావుడు ఆయన. సో ఆ రోజు ఎలాగున్నాడు, ఈ రోజు అలాగే ఉన్నారు ఆయన మారట. నాకైతే భయంకరంగా ఒళ్ళు వచ్చింది, ఎందుకంటే కొంచెం ఎక్కువైంది, అందువల్ల ఒళ్ళు కూడా ఎక్కువ వచ్చింది. ఆయన చాలా కంట్రోల్గా ఉంటారు కాబట్టి చాలా బాగున్నారు. సో సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అంటే చాలా విషయాలు చెప్తే మధ్యలో ఒక వర్డ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని చెప్తున్నాను. అంటే బోర్ కొట్ట వాళ్ళ ఫంక్షన్కి వచ్చి వాళ్ళ గురించి చెప్పబోదు బాగోదు కాబట్టి. సో అండ్ నారాయణమూర్తి గారు ఎప్పుడూ ఆయన అంటే మాకు గౌరవం, రెస్పెక్ట్ ఎప్పుడు కూడా. ఎక్కువ దిల్ రాజు గారు ఆఫీస్లో ఎక్కువ కలుస్తూ ఉంటాం. సో ఎప్పుడు అదే స్మైల్తో ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పెద్ద ఆయన ఈ ఫంక్షన్కి వచ్చారు, ఆయన బ్లెస్సింగ్స్ ఈ ఫంక్షన్కి ఇస్తున్నారు కాబట్టి ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఇంకా అంతా మాట్లాడి ఒకరి గురించి మాట్లాడిపోతే బాగోదు. అది ఎవరంటే హీరోయిన్ అనుకుంటున్నారా? కాదు, ఆకాష్. ఆకాష్ గురించి. ఆకాష్ చూడండి అసలు ఎలా ఉంటాడో, మనిషి స్టోన్లా ఉంటాడు, బ్రహ్మాండంగా. అసలు ఈరోజు నాకైతే బాబాయిని బాబాయ్ కొడుకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఏంటి జనరల్గా ఉంటుంది. సో బాబాయ్కి మరి ఏమి ఇవ్వడానికి వచ్చాడో నాకు తెలియదు, కానీ ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడో అది అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ చాలా బాగుంది. ఇందాకలే నాకు చిన్న అప్రిషియేషన్ కూడా ఇచ్చింది, మీ ధమాకా సినిమా చాలా బాగుంది సార్, వెరీ గుడ్. ఎప్పుడు ఇలాగే ఉండాలి నా మీద నీకు, ఎప్పుడు మనసు మార్చుకోకు, బీ కేర్ఫుల్, ఇంకా ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదు. సో పెద్ద హిట్ అవ్వాలని ఈ సినిమా. మళ్ళీ సేమ్ డైలాగ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడ్యూసర్స్ కూడా మంచి డబ్బులు రావాలని. ఉద్ధవ్ గారు మర్చిపోయాను, ఉద్ధవ్ గారు ఇందాక నా పక్కన కూర్చుంటే ఈయన ఎవర్రా బాబు రవీంద్రనాథ్ ఠాగూర్లాగా ఉన్నాడు అనుకున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఆయన పేరు విన్నా కానీ మనిషిని ఎప్పుడు చూడలా, ఫస్ట్ టైం ఆయన చూడడం ఈయన ఉద్ధవ్ గారు అని చెప్పి. ఇందాక యాంకర్ గారు ఆమెని సార్ని పిలుస్తుంటే అప్పుడు అర్థమైందా ఉద్ధవ్ గారు అంటే ఈయనేనా అని. ఎప్పుడు విన్నవా కానీ ఎప్పుడు చూడలేదు. సో ఆయన పరిచయం చేసినటువంటి యాంకర్ గారికి మరోసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే ఈ సినిమాలో ఒక హిందీ డైలాగ్ ఉంది, ఏదో డైలాగ్, తూ ఫికర్ మత్ కర్ అంట. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే టూ ఫికర్ మత్ కర్ అంటారండి, మామూలు కాన్ఫిడెన్సా? జగన్ అనే కాన్ఫిడెన్స్. జగన్ అని అంటే సీఎం జగన్ కాదయ్యో, పూరి జగన్ గారు. సో అంత కాన్ఫిడెన్స్, తూ ఫికర్ మత్ కర్ అంట. ఫికర్ మత్ కరో వేరు, ఫికర్ మత్ కర్ వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫికర్ మత్ కర్ అంటే ఇంకా పీక్స్ లెవెల్స్ అనమాట. కరో అంటే కొంచెం కాన్ఫిడెన్స్ అంటే రెస్పెక్ట్, కర్ర అంటే ఇంకా అది బలుపు. సో అంత బలుపుతో చెప్పాడంటే మామూలు విషయం కాదు. సో దెబ్బకి అందరూ బలుపులు పగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై బీమ్స్. నిజంగానే 20 ఏళ్ళ క్రితం సంపత్ నంది దగ్గర నేను అసిస్టెంట్ రైటర్గా పనిచేస్తున్నప్పుడు చిన్న చెడ్డీ వేసుకొని వచ్చాడు, ఎంతే చెడ్డీ. ఎందులోంచి వచ్చాడు? నా కర్మగాలి అది అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ అయ్యి ఆ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఏందో ఆ టైం ఎంత అయిందంటే 3 గంటలకే, మధ్యాహ్నం 3 గంటలకు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు మనిషి. అంటే అప్పుడే లేచాడు బ్రష్ చేసుకొని, ఇంకోటి అనుకోకండి అయ్యో ఓన్లీ బ్రష్ చేసుకొని వచ్చాడు అంతే. సో అప్పుడు పరిచయం. చాలాసార్లు అనుకునేవాడిని అమ్మాయి అసలు, ఎందుకంటే నాకు చక్రి గారి మ్యూజిక్ ఎనర్జీ అంటే చాలా ఇష్టం. అసలు పూరి జగన్నాథ్ గారు, చక్రి గారు, భాస్కర్ భట్ల గారు, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ సాంగ్స్. ఏం సాంగ్? దేత్తడి వెంటపడి సంపుతున్నా ఏంటది అసలు, నమ్మ అనకాఫీలాంటి పరిగెత్తుకొచ్చాను, ఇది ఏమంటా బాబు ఇలా చంపేస్తున్నారని. సో అలాంటి ఎనర్జీ, ఆ ఎనర్జీ మరలా భీమ్స్లోనే అప్పుడులో నాకు అనిపించేది. పాపం చాలా కష్టపడ్డాడు. సో చాలాసార్లు ట్రై చేశాను కానీ అవ్వలా. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డెసిషన్ అన్నది రకరకాలుగా స్ప్రెడ్ అయిపోతుంటుంది. సో ఆ తర్వాత రవితేజ గారు వెంటనే భీమ్స్ గారిని పెట్టుకుందామని అంటే, అమ్మయ్య నాలుగు దేవుడు కరుణించాడు రా బాబు అని చెప్పి. అంటే అప్పటికే చాలా సినిమాలు తీశాడు. ఇంకా అప్పుడు చెప్పాను, అబ్బాయి ఇంక రెచ్చిపో, బ్యాక్ స్టెప్ వేయకు, కొత్త గొప్ప పగిలిపోవాలని చెప్పా. దెబ్బకి మ్యూజిక్ ఇచ్చాడు ధమాకాకి. సో దాన్ని మించిన గోప పగిలిపోయేది ఆర్ఆర్ ఇచ్చాడని చెప్పి ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్తున్నారు. డెఫినెట్గా ధమాకా కన్నా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనాథరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ సూపర్ పంచ్ మాత్రం ఆల్వేస్ అలా ఉంటుందన్నమాట, ఒక రేంజ్ హైప్. అండ్ ఆకాష్ పూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హీరో ఆకాష్ పూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో వెయ్యి దరువై, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ పెట్టిన డైరెక్టర్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. సార్ సగం హిట్ ఇక్కడే అయిపోయింది. టైటిల్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ టైటిల్, వెయ్యి దరువై అనే టైటిల్. సో ఈ సినిమా ఫస్ట్ నుంచి ఒక ఇమ్మెన్స్ పాజిటివిటీ ఇస్తుంది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ నేను ఇంకా సినిమాలు చూడలేదు, బట్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. అండ్ కమింగ్ టు ఫస్ట్ బీమ్స్ సార్, వెయ్యి దరువై అన్న టైటిల్కి మీరు యాప్ట్ సార్ అసలు అండ్ నేను బాగా పనిచేయాలనుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు. సో సార్ ఐ లవ్ యూ సార్, ఎందుకంటే ఈ సినిమాకి మీరు అంటే ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్, లో బడ్జెట్ ఇది ఏమీ చూడకుండా ఒక సూపర్ హిట్ సాంగ్ ఇచ్చారు. వెయ్యి దరువై అనే టైటిల్ ఎంత బాగుందో ఆ ట్యూన్ హమ్ చేసుకోవడానికి కూడా అంతే ఇదిగా ఉంది, హాంటింగ్గా ఉంది. సో థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ ద వండర్ఫుల్ ఆల్బమ్. అండ్ మీ బీజిఎం కూడా ఇంకా అదిరిపోతాం, చూడడానికి వెయిట్ చేస్తున్నాను. అండ్ మా బాబాయ్ గురించి చెప్పాలి. నాకు నేను అంటే ఏం ప్రిపేర్ రాలేదు, బట్ యూనో చిన్నప్పటి నుంచి నేను బాబాయ్లో చూస్తూ ఒకటే నేర్చుకున్నాను. ఆయనలో నేను చూసిన ఎనర్జీ అది ఇలాంటి ఎనర్జీ కాదు. నేను ఎప్పటి నుంచో బాగా వెయిట్ చేసేది ఏంటంటే, నేను చూసిన బాబాయ్లో ఆ ఎనర్జీ ఏదైనా ఒక మంచి డైరెక్టర్ చూపించాలరా బాబు అని చెప్పి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసేవాడిని. సో బంపర్ ఆఫర్లో చూశాను, మళ్ళీ అదే ఎనర్జీ ఇంటూ డబల్ ఈ సినిమాలో చూస్తున్నాను నేను. అండ్ బాబాయ్ సెట్లో నేను చిన్నప్పటి నుంచి ఒకటి అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఆయన రియల్ లైఫ్లో ఎంత హ్యాపీగా ఎనర్జీగా ఉంటారో ఆయన సెట్ని కూడా అంత ఎనర్జీగా చూసుకుంటారు. బాబాయ్ ఎప్పుడు సెట్లో ఉన్నా నేను చాలా అబ్జర్వ్ చేశాను. చాలామంది ఆర్టిస్టులు జస్ట్ వచ్చి సాయి అన్న సెట్కి వచ్చి జస్ట్ చూడడానికి వచ్చి అనేవారు. సో ఆయన సెట్ని కూడా అంత ఎనర్జీగా అంత పాజిటివ్గా చూసుకునే హీరో ఆయన. అండ్ ఈ సినిమా ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ కోసం అబ్బాయి వచ్చినందుకు. సో మరి ఆలస్యం చేయకుండా వెయ్యి దరువై అంటూ మనందరి ముందుకి వస్తున్న మన సాయిరామ్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం, హీరో ఆఫ్ ది ఫిలిం. అందరికీ నమస్తే అండి. ఫస్ట్ మా టీం గురించి అంటే నేను చెప్పచ్చు. అయితే ఫస్ట్ నేను పిలవగానే వచ్చిన అతిథులు చాలామంది మా టీంని అంతా ఆశీర్వాదానికి వచ్చిన మా వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను పిలవడానికి రీజన్ ఏంటంటే, అంటే ఇది నిజంగానే ఒక పెళ్ళి మాది. సో పెళ్ళికి అతిథులు రావాలండి. ఇప్పుడు మా టీంని ఆశీర్వదించాలంటే అతిథులు బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో అలాంటి బ్లెస్సింగ్స్ మాకు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే చాలా పాజిటివ్గా ఉంది ఈ సినిమా. ఎంత పాజిటివ్గా ఉందో వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి చాలా బాగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మా టీము వెయ్యి దరువై గురించి నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు ఒక కథ చెప్పారు. అరే ఈ కథ నాకు ఉపయోగపడుతుంది, మళ్ళీ కమ్బ్యాక్ ఫిల్మ్ అవుతుంది, నా బాడీ లాంగ్వేజ్కి నాకు తగ్గ ఫిల్మ్ అవుతుంది. దాంతోపాటు ఈ సినిమా చిన్న పర్పస్ ఉంటుంది, ఊరికనే ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక మంచి విషయం చెప్తాం కాబట్టి నాకు ఉపయోగపడుతుంది అని ఈ సినిమా నాకు మంచి కథని ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను సత్యానంద్ గారి స్టూడెంట్ని వైజాగ్, అలానే ప్రొడ్యూసర్ గారు కూడా సత్యానంద్ గారి స్టూడెంటు. ఆయనకి యాక్టింగ్ మీద ప్యాషన్తో ప్రొడక్షన్లోకి దిగి ఈ కథని నమ్మి ఈ సినిమాని మళ్ళీ ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సినిమాని ఆయన టేకప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ దేవరాజ్ గారు.
సో ఇలాంటి వెయ్యి దొరవై లాంటి సినిమాకి డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ సాంగ్స్, కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి అంటే ఇక మేము అప్రూవ్ చేయనప్పుడు ధమాకా జరుగుతుందండి. అప్పుడు ఇంకా మా అదృష్టం ఏంటంటే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. కాదు సార్, నిజంగానే. బట్ నాకు సినిమా సాంగ్స్ అంటే అంటే హీరోకి ఒక 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 ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఇంట్రడక్షన్ సాంగు, లేకపోతే ఒక కమర్షియల్ సాంగ్స్తో పాటు ఒక మంచి గుర్తుండిపోయే సాంగ్ కూడా ఈ సినిమాకి ఎప్పుడు అవసరం అవుతుందండి. ఎప్పుడు డ్యాన్సే కాదు, ఒక ఎమోషనల్ సాంగ్ కూడా. అంటే ప్యాక్డ్గా ఉండే ఈ సినిమాకి ఆయన నాకు మా సినిమాకి ఒక మ్యూజిక్ అందించడం, ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నేను అన్నాను ఆయనతో, సార్ అంటే సీన్ని ఎలివేట్ చేయడం ఓకే, బట్ అక్కడున్న క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు, అది నాకు చాలా హ్యాపీ అయింది సినిమాలో. సో ఎవ్రీ మినిట్ అసలు నేను ఆయన అంటే ఫస్ట్ కాపీ ఇలా చూడగానే ఫస్ట్ భీమ్స్ గారికి ఫోన్ కొట్టా, ఏమండి చాలు నన్ను పైకి లేపారని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మా ఎప్పుడు కూడా భాస్కర్ భట్ల గారు ఎప్పుడు అన్ని సినిమాలకి ఎందుకే రవణమ్మ నా లైఫ్లో ఒక సూపర్ హిట్ సాంగ్ భాస్కర్ భట్ల గారు. సో అలాంటిది ఈ సినిమాలో ఒక మంచి సాంగ్ రాశారు. సో అది ఇంకా రిలీజ్ చేయలేదండి, అది కూడా రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ కాసాల శ్యామ్ గారు, ఆయన తెలుసు ఆయనకున్న ఆ స్ట్రెంగ్త్. సో మా ఉద్ధవ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్, ఉద్ధవ్ ఏమో అసిస్టెంట్ ఎడిటర్ మా ల్యాబ్లో. సో ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం నుంచి నేను ఉద్ధవ్ మంచి ఫ్రెండ్స్ అండి. సో అలాగా ఆయన మన మారుతి గారు అన్ని ఫిల్మ్స్ ఆయనే, కమర్షియల్ ఫిల్మ్స్ అన్నీ ఆయనే చేశారు. ఎప్పుడైతే ఉద్ధవ్ మా సినిమాలోకి వచ్చారో నాకు హ్యాపీ, అమ్మ ఎడిటర్ హ్యాపీ, మాకు అంటే నా ఫ్రెండ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. సో క్రూ అంతా చాలా హెల్దీగా జరిగిందండి. సో బేసిక్గా ఈ సినిమాలో నేను ఎంత అందంగా ఉన్నాను ట్రై చేశారంటే అది మా కెమెరామ్యాను. సో ఈ క్రూ నన్ను నిలబెట్టడం గురించే, వాళ్ళు నిలబడ్డం కదా సార్, ఈ సినిమా నన్ను నిలబడ్డం గురించి వీళ్ళందరూ నాకు సపోర్ట్ అయ్యారు అని నాకు తెలిసి, అంటే ఆ దేవుడు సహాయం చేశాడని నేను అనుకుంటున్నాను. సో కమర్షియల్గా ఇంత మంచి క్రూ, ఇంత మంచి కథ, ఇంత మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంతమంది టెక్నీషియన్స్ నాకు ఉపయోగపడడానికే వచ్చారు 100%. సో ఈ వైదర్వే సక్సెస్. సో అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారండి. ఒక 80% కామెడీ ఫిల్మ్ రా అని అనుకునే లోపు ఒక మంచి ఆలోచింపజేసే సినిమా అవుతుంది. అరే అవును మనం విన్నాం కదా, మనకి ఇలా జరిగింది కదా, అవును ఇలా ఉండకూడదు అనే ఒక మంచి ఎమోషన్ ఈ సినిమాలో ఉంటుంది. వై దర్వే నాట్ ఓన్లీ ఎంటర్టైనర్ అండి, ఇది ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్. అంటే కంప్లీట్గా ఒక సినిమాని అంటే బిజినెస్ పరంగా కాదు, ఒకటి చెప్దాం సొసైటీకి అనే ఈ సినిమా. సో లాస్ట్లో ఒక వర్డ్ మా నారాయణమూర్తి గారి నుంచి నేను ఒక వర్డ్ చెప్తాను సార్. సార్ మేమందరం కూడా సినిమా మీదే బతుకుతాం, అందరం కూడా సినిమా మీదే బతుకుతాం. బట్ కొన్ని సినిమాలు, ఒక సినిమా కొందరి వల్ల బతుకుతుంది. అందులో ఒకరు నారాయణమూర్తి గారు. ఆ నిలబడే సినిమా, సమాజం గురించి చెప్పే ఒక సినిమా బతుకుతుందంటే నారాయణమూర్తి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఎక్కువ అది ఇష్టపడరు, బట్ మీ గురించి సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కాబట్టి ఒక సినిమా నిలబడుతుందంటే అది మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మమ్మల్ని ఆశీర్వదించుకు వచ్చిన అందరినీ ధన్యవాదాలండి. March 15th అంటే ఒక 3 daysలో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఫికర్ మత్ కరో, ఈ సినిమా డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చెప్దాం అనుకున్నా, ఫికర్ మత్ కరో, మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ సాయిరామ్ శంకర్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారు తగ్గేదే లే అంటూ ప్రపంచాన్ని ఎలా దరదలాడించేశాడు, ఎలా మనందరం కూడా తగ్గేదే లేదు అని ఇమిటేట్ చేసాము, అలాగే ఈ వేయ్ దరువేతో సాయిరామ్ శంకర్ గారు ఫికర్ మత్ కరో అని అనాలని, సినిమా అంత గొప్ప హిట్ అవ్వాలని ఆయన మళ్ళీ
గొప్ప మాస్ హీరో కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. బ్రహ్మాండ బ్రదర్, శభాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నెంబర్ 1 స్టార్ వేయ్ దరువై. నవీన్ గారు ఏం టైటిల్ పెట్టేవే, శభాష్. సాయిరామ్ శంకర్ గారి అభిమానులకు, మీడియా మిత్రులకు, పాప అమ్మ వారికి, వేదిక నలగించినటువంటి భద్రత మహారాజులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో ఇది ఒక సినిమా ఫంక్షన్లా లేదు, ఒక కుటుంబ ఫంక్షన్లా. శబాష్. ద సెంటిమెంట్, ద అటాచ్మెంట్, ద బాండేజ్ బిట్వీన్ యూ మీ, మీరు నేను, మనం, మన కుటుంబం, మన సినిమా, మనందరం ఒకటే, మనందరం నిలబడాలి, బాగుండాలి అని కోరుకునే గొప్ప మంచి మనసుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన తీరు కానీ, వాళ్ళు ఆశ్రయించిన విధానం కానీ, దాని కౌంటర్గా సాయిరామ్ శంకర్ గారు కానీ, నిర్మాత గారు కానీ, దర్శకుడు కానీ చెప్పిన విధానం కానీ చూస్తుంటే నిజంగా శబాష్. మీ మంచి మనసుకి ఈ సినిమా పెద్ద ఇష్టం అవ్వాలి అని నేను కోరుకుంటున్నా. శబాష్. మిత్రులారా, సినిమా ఇండస్ట్రీలో సినిమా అనే తల్లి, నిర్మాత తల్లి లాంటోడు, దర్శకుడు తండ్రి లాంటోడు, కుటుంబంలో ఎవరైతే ముందు పుట్టారో అన్న ఈజ్ హీరో. అందుకే ఈ పెళ్లి సంబంధానికి, పెళ్లి ఫంక్షన్కి, కుటుంబానికి సాయిరామ్ శంకర్ గారు ఒక అన్నగా, పెద్దన్నగా మొత్తం అందరినీ పిలిచాడు. చూసారా? వాట్ హీ ప్లేడ్ ఈజ్ బెస్ట్ రోల్. ఇందాక ప్రొడ్యూసర్ కౌన్సిల్ నాయకుడు మన ప్రసన్న గారు కానీ, ఒకసారి రవి గారు, రైటర్ రవి గారు కానీ చాలామంది సాయిరామ్ శంకర్ గారి గురించి చెప్పారు. మీరు నమ్మండి తమ్ముళ్ళారా, ప్రతి హీరో కూడా ఎన్టీ రామారావు గారి లాగా, ఈ సాయిరామ్ శంకర్ లాగా ఇది నా సినిమా, హిట్ అవ్వాలి, ప్రమోట్ కావాలి అని జనంలో తీసుకెళ్ళడం కోసం పడే తపన ఏమవుతుందో అది ప్రతి హీరోకి కావాలి ఈవేళ. వై? బికాజ్ సినిమా తీసుడు, రిలీజ్ చేసుడు, తర్వాత అన్నింటి నుంచి ప్రమోట్ చేసుడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసుడులాగా సినిమా తీసుడు, ప్రమోట్ చేసుడు, రిలీజ్ చేసుడు. సో ప్రమోషన్ అనేది మామూలు విషయం కాదు. అందులో భాగంగా ఈవేళ సాయిరామ్ శంకర్ గారు తన భుజస్కంధాల మీద ఈ సభను కూడా ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి పిలిచి ఇదిగా చేసినందుకు శబాష్, శబాష్. మై డియర్ ఫ్రెండ్స్, ముందు దర్శకుడు గురించి చెప్పుకోవాలి. కథకుడు, దర్శకుడు. ఆయనకంటే ముందు అమ్మ నిర్మాతను చెప్పుకోవాలి. ఆయన గారు డిస్ట్రిబ్యూటర్ అంట. నేను కూడా ఎవరి దగ్గర అసిస్టెంట్ జాయిన్ అవ్వాలా, సినిమా పిచ్చి ఓ ఫ్యాషన్తో డైరెక్టర్ అయ్యా. ఆయన ఎవరి దగ్గర జాయిన్ అయ్యారదట. బట్ ఎవరికైతే పల్స్ ఆఫ్ ఆడియన్స్ పట్టు తెలుస్తుందో హీఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ డైరెక్టర్. పల్స్ ఆఫ్ ఆడియన్స్ పట్టు తెలియాలి. సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్ కారణం కథ, కథనం, దర్శకత్వం. కెప్టెన్ ఆఫ్ షిప్ ఇస్ ద డైరెక్టర్. 24 క్రాఫ్ట్స్ను కూడా ఎలాగ ఉపయోగించుకోవాలి, ఎలా చేయాలి, వంటని ఎంత బాగా వండి రుచికరంగా పెట్టాలి అని పెట్టి చూపించేవాడే డైరెక్టర్. సో అలా తమ్ముడి ట్రైలర్ చూపిస్తే అరే ఎంత మాస్. ఈ బిక్కిన తినాదరారు ఇంత గొప్పగా చెప్పాడు. నిజంగా ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఈ తమ్ముడి సినిమా అలా ఉంది. గొప్పిటవుతుందని అనిపిస్తుంది తమ్ముడు. శబాష్ తమ్ముడు, శబాష్ తమ్ముడు, శబాష్ 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 శబాష్. 35లో చేశాడట ఈయన. తమ్ముళ్ళారా, మీకు తెలుసా హాలీవుడ్లో ఒక మాట ఉంది, మా సినిమా అయిపోయిందంటారు అక్కడ హాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. ఎలా సార్ ఇంకా మీరు షూటింగ్ మొదలు పెట్టుకుంటే సినిమాలుగా అయిపోయిందంటే, మేము స్క్రిప్ట్ని పక్కా రెడీ చేసేసాం, పేపర్ మొత్తం అంతా ఉంది, ఇంక జస్ట్ షూటింగ్ మాత్రం మిగిలి ఉందంటారు వాడు. దట్ ఈజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్క్రిప్ట్. అలాగే తమ్ముడు ఆ నిర్మాత ఎవరైతే ఈయనకి అవకాశం ఇస్తున్నాడో, ఏ నిర్మాత అయితే ఈయన మీద నమ్మి కోట్లు పెడుతున్నాడో ఆ నిర్మాత బాగుండాలి, ఆ అమ్మ బాగుండాలి, ఆ అమ్మ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, మనందరం బాగుంటామని పేపర్ మీద బ్రహ్మాండంగా రాసుకొని, కూర్చుకొని, చేర్చుకొని, ఎడిటింగ్ కూడా చేసి 35 డేస్లో ఫినిష్ చేసి శబాష్ అనిపించడం తీసినటువంటి దర్శకుడికి సెల్యూట్ మిస్టర్ నవీన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్. రైట్, వారికి
అన్న నిర్మాతనా సత్యానంద హీరోతో పాటు రైట్ మీరు. సో మీ యాక్షన్ ఇంట్రెస్ట్ ఏదో ఇందులో యాక్ట్ చేసి చూపించారు రైట్. గుడ్ లక్ మై ఫ్రెండ్. బట్ నిర్మాతగా మీరు సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. తమ్మి డబ్బు రావాలి. డబ్బు ఫ్లాప్ అయితే ఎవడు పట్టించుకోడు. ఎస్టర్డే వాట్ యు ఆర్ నోబడీ వాంట్స్. టుమారో వాట్ యు ఆర్ గోయింగ్ టు బీ నోబడీ కేర్స్. టుడే వాట్ యు ఆర్ ఎవ్రీబడి నీడ్స్. ఇవాళ నువ్వేంటి? ఇవాళ నీకు సక్సెస్ ఉందా లేదా? సక్సెస్ ఉంటే సక్సెస్ అయిపోయి మొత్తం వస్తాం. ఎస్, మేమందరం వచ్చింది ఎవరితో ఫెయిల్ అవుతున్న వెనకాల రావడం కోసం కాదు. ఏదో ఎవరిని ఆశతో వచ్చాం. సక్సెస్ ఉన్న వారితోనే మేము కూడా ఉంటాం అని ఇవాళ అందరం ఉంటాం. కాబట్టి అలా మీరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ధన్యవాదం. అలాగే వాళ్ళని నమ్మి ఆ తమ్ముడు డిస్ట్రిబ్యూటర్ గారు నేను రిలీజ్ చేస్తా వేదరువేని అన్నాడు చూసారా. నమస్కారం. ఏ పిల్ల, ఏ పాప, ఈ తమ్ముళ్ళు, ఈ పాప పేరు యశ్ అంటే యశ్ రైట్. ఓ యశా రైట్. యు ఆర్ ఆల్సో ఫ్రమ్ కర్ణాటక రైట్. కేజీఎఫ్తో ప్రపంచాన్ని దడదడలాడించిన యశ్ హీరో ఎంత గొప్పోడయ్యాడో. వేయ్ దౌర్వేయితో ఏ పాప యశ్ నువ్వు కూడా అంత గొప్పవారు కావాలనుకుంటున్నా రైట్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. అక్క మన తమ్ముడు ఉద్ధవ్ గారు ఎక్కడున్నారు? ఓకే, గ్రేట్ ఎడిటర్ అన్నాం. ఒక దర్శకుడు కొత్తవాడైనప్పుడు ఆయనకి కెమెరామెన్ ఎడిటర్ అనేవాడు ఇద్దరు కూడా గొప్ప సపోర్ట్ చేసిన బ్రహ్మాన్ని చెప్పాడు. వాళ్ళు ఇగోజ్ ఉంటే ఎవరు చేయరు. ఇగోజ్ అనే దర్శకుడు కొత్తాడు, ఏదో చెప్పని తప్పంతో ఉన్నాడు, ఆయన మనం కోఆపరేట్ చేయాలి అని మంచి మనసుతో చేసిన ఉద్ధవ్ గారికి, ఆ కెమెరామెన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ముఖ్యంగా ఇవాళ చెప్పుకోవాల్సింది, చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. మాట్లాడమే కాదు, ఈ మధ్యలో బలరామ నరసింహం తరినారి నారారి తారరి నన్నారా బలరామ నరసింహం తనాని. ఏ మ్యూజిక్ ఇచ్చాడు బలగానికి. తెలంగాణ ఇస్ లైక్ యునాన్, జానపద సంపదకు పుట్టిల్లు, మహాతల్లి. అలాంటి జానపద బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ ఇవాళ భీమ్స్ దుమ్ము దులుపుతున్నాడు. అన్నిటిని మించి ఏ మనుషులు అయితే గ్రాటిట్యూషన్ ఉంటుందో వాడు చాలా గొప్పవాడు. నేను ఇవాళ భీమ్స్ని ధమాకా ఇచ్చాను, బలగం ఇచ్చాను, ఇవాళ 1000 దొరం ఇచ్చాను. ఐఎమ్ సచ్ ఎ గ్రేట్ అని అహం లేకుండా ఇదే నా గతం. ఆ గతంలో ఎవరు చేతులిచ్చారు అందరూ చెప్పి ఆయన క్యారెక్టర్ని చెప్పుకున్నందుకు శభాష్. మనం మనుషులవి. నేమ్ అండ్ ఫేమ్ కమ్స్ అండ్ గోస్, మనీ కమ్స్ అండ్ గోస్, బట్ ఎథిక్స్ నెవర్ కమ్స్ అండ్ గోస్. ఎథిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికి ఎథిక్స్ ఉంటాయో వాడు మనిషిగా నిలబడతాడు. ఇక్కడ వాళ్ళందరికీ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే ఇది కుటుంబ ఫంక్షన్ లాగా ఉంది. థ్యాంక్స్ అలాట్ టు ఆల్ రైట్. వారికి అన్న దండమే. భాస్కర్ భట్ల అన్న మా సారు నాకు ఆ సితారా జర్నలిస్ట్ గారు అప్పటి నుంచి పరిచయం, ఈనాడు జర్నలిస్ట్ గారు అప్పటి నుంచి. మేము ప్రసాద్ ల్యాబ్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు పాడుతున్నాడు, రాస్తున్నాడు బేభత్సంగా. అలాంటైనా చేయకుండా ఇవాళ పూరి జగన్నాథ్ గారు అయిన కాంబినేషన్ ఇవాళ చక్కెర ఎక్కడికో ఆకాశం తెత్తుకుపోయింది. ఇవాళ బిజీ లిరికిస్ట్ బికేమ్, గర్వించదగ్గ లిరికిస్ట్ అయ్యాడైనా. వారికి తమ్ముళ్ళు నేను చాలా క్షమించాలా. అందరూ కూడా గొప్పోడు. ఓకే, నేను చాలామంది పేరు క్షమించండి. ఓకే, మీ అందరికీ ఓకే. తమ్ముళ్ళు శబాష్. తమ్ముడు ఆకాష్ పురి. నౌ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ యు రైట్. వెన్ యువర్ ఫిల్మ్ కమ్స్ దెన్ యు స్పీక్ రైట్. బై. ఇక్కడ సాయిరామ్ మిత్రులారా, పూరి జగన్నాథ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ద వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్, ద డైరెక్టర్, ద ప్రొడ్యూసర్. నాట్ ఓన్లీ దట్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఓ ఎరా అయింది, ఓ చరిత్ర అయింది. ఏమిటా చరిత్ర? ఎవరినైనా హీరోగా కొత్త వాళ్ళని పరిచయం చేయాలంటే ఓ పూరి జగన్నాథ్ గారి చేతిలో పెడితే హీఈస్ గోయింగ్ టు రూల్. అన్నంత పేరు తెచ్చుకోవడమే కాదు, నిరూపించిన గొప్ప దర్శకుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ పూరి జగన్నాథ్. మెగాస్టార్ చిరంజీవి గారు
ఆయన బిడ్డ రామచరణ్ తేజ్ గారిని పూరి జగన్నాథ్ గారి చేతిలో పెట్టాడు. ఆయన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు తన బిడ్డని పూరి జగన్నాథ్ గారి చేతిలో పెట్టాడు. కేవలం మన తెలుగు గడ్డ మీద కాదు, కన్నడ గడ్డ మీద కూడా. దట్ ఈజ్ పూరి జగన్నాథ్. అలాంటి జగన్నాథ్ గారి తమ్ముడు ఈ సాయిరామ్ శంకర్ మహానుభావుడు. అన్నగా ఆయనతో 143 తీశాడు, హిట్ కొట్టాడు. మళ్ళా అన్నగా బంపర్ ఆఫర్ అన్నాడు, దర్శకుడు కాకుండా ఎవరిని పెట్టి నిర్మాత తీశాడు, అది హిట్ కొట్టాడు. ఆయన తమ్ముడు పిల్లి మెళ్ళలో గంట కట్టిన నీ మెళ్ళలో నేను గంట కట్టేశా, బ్రహ్మాండ సక్సెస్ అయ్యాయి, ఇక నీ దోవ నువ్వు చూసుకో, నీ టాలెంట్ నేను రక్షిస్తుంది, గో హెడ్ అని ఆయన వదిలేశాడు ఇండస్ట్రీ మీదకి. ఆ గంట ఆగిపోలా, గంట గణగణ మోగుతూనే ఉంది. గొప్ప మాట అన్నాడు ఇందాక సాయిరామ్ శంకర్ గారు. కమ్ బ్రదర్, చాలా గొప్ప మాట చెప్పాడు, నాకు నచ్చాడు. ఈయన నాకు ఈ మధ్యకాలంలో సక్సెస్ లేదు. ఈ సినిమా తీయడానికి ఎవరైతే ముందుకు వచ్చారో, ఎవరైతే ఇంత కష్టపడ్డారో, ఆ మహానుభావులందరూ కూడా నన్ను నిలబెట్టడం కోసమే కష్టపడి తీశారు. వాళ్ళందరికీ శిరస్సు దండం పెడుతున్నాను అని అన్నాడే. దట్ ఈస్ ది క్యారెక్టర్, రైట్? సత్యాన్ని నమ్మారు మీరు, సత్యం కాపాడుతుంది. గొప్ప యాక్టర్, ఏం మసాలా యాక్టర్, ఏం కామెడీ, ఏం టైమింగ్, ఏం డైలాగ్ డిక్షన్, ఏం యాక్షన్, ఏం డాన్సింగ్, ఇట్స్ ఆల్ రౌండర్. గాడ్స్ గ్రేస్. మీ గుండెకి, మీ మనసుకి గొప్ప హీరో కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇక తమ్ముళ్ళారా ఒక మాట చెప్పి ముగిస్తా. వెయ్యి దొరువెయ్యి మా నవీన్ గారు ఈవేళ ఏ ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికల్లో చాలామంది రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చేస్తూ ఓట్లు కొనేస్తున్నారు. ఆ రాజకీయ నాయకుల మీద వేశాడు మా తమ్ముడు వెయ్యి దొరువెయ్యి. చాలామంది ప్రజలు అమ్ముడైపోతున్నారు డబ్బులకి. ప్రజలారా, ప్రజాస్వామ్యం మనం కాపాడుకోవాలి, మీరు డబ్బులు అమ్ముడుపోవద్దు అని ప్రజలకు వేశాడని వెయ్యి దొరువెయ్యి. లేకపోతే అనేక మంది పార్టీలు మారిపోతున్నారు, సిద్ధాంతాలు మారిపోతున్నారు, డబ్బు కోసం మొత్తం ఇదైపోతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. అలాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెయ్యి దొరువెయ్యి అన్నాడు డైరెక్టర్. చాలామంది తప్పుడు సర్టిఫికెట్లతో, కుహాన మేధస్తో సమస్త మేధస్సుని కూడా రూయిన్ చేస్తూ విశ్వాన్ని, సమస్తాన్ని, సమాజాన్ని స్పాయిల్ చేస్తున్న ఈ తప్పుడు కుహాన మేధావుల మీద వెయ్యి దొరువేసేడా. ఏదైనా సరే మీకు చెప్తున్నాం, గొప్ప సమస్యాత్మక చిత్రం ఈ దొరువేయి. ఊరేగింపు అంటే ఊరికి ఎరిగింపు. ఆ రోజుల్లో ఒక చాటింపు, ఒక దండోరా, ఒక ఊరేగింపు, ఒక చాకిరేవు, వేయ్ దొరువేయి అని ఏమైతున్నాయి అన్నీ కూడా సమాజాన్ని చైతన్యపరుస్తూ, సమాజం మంచి కోసం మనందరం బాగుండాలి, సమాజం మంచి కోసం ఎవడైతే హార్మ్ చేస్తాడో మంచి కాకుండా వాళ్ళని దొరువేయాలి అనే గొప్ప మెసేజ్ని ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు చెప్తూ ఈ వెయ్యి దొరువేయి పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ ఎక్కడో వీడు దొరువేస్తుంటే ఆ దొరువుకి నా దొరువు కూడా తోడయి వాళ్ళు పెట్టే సభకు నన్ను మళ్ళీ సాయిరామ్ శంకర్ గారు పిలాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సభని ఇంత బ్రహ్మాండంగా నడిపిస్తున్నా తల్లి అమ్మకి దండా పెడుతూ, తమ్ముళ్ళరా, అమ్మలరా, అయ్యలారా, మీడియా మిత్రులరా, వందనాలు మీకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఆర్ నారాయణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇవాళ వెయ్యి దరువై ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ వెయ్యి దరువై మార్చ్ 15న సక్సెస్ఫుల్ దరువేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సక్సెస్ సౌండ్తో మళ్ళీ మనల్ని పలకరిస్తుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నమ్ముతూ అండ్ వారందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేసుకుంటున్నాము. అండ్ ఇప్పటికీ ఇంత సమయమైనా ఇక్కడ ఉండి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, మీ అందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ అబ్బా, సీరియస్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా, ఈ సినిమాకు కూడా మీరు ప్రేక్షకుల వరకు సక్సెస్ఫుల్గా చేరుస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. టుడే స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా, థ్యాంక్ యూ యూవీ మీడియా. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సాయిరామ్ శంకర్ గారు వెయిటింగ్, థియేటర్లో కలుద్దాం March 15, థియేటర్ తర్వాత కలుద్దాం సక్సెస్ మీట్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆకాష్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ వెయ్యి దరువై టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ.